ఓం గురు జయ గురు జయ జయ గురు 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 ఓం గురు జయ గురు జయ జయ గురు. లఘువాక్య వృత్తి అని చూద్దాం ఇవాళ. ఇంతకుముందు ఇక్కడ కూడా చూసాం, 2 సార్లు చూసినట్టున్నాం. ఒకసారి ఎప్పుడో మన యూట్యూబ్ దాంట్లో కూడా వచ్చింది. చాలా గొప్ప గ్రంథం. మళ్ళీ ఒకసారి చూద్దాం. శంకరాచార్య వారు రాసింది అంటారు, ఎంతో నిజమో కానీ 18 శ్లోకాలు మాత్రమే. సాధకులకు కావాల్సినంత చక్కగా వచ్చింది. సిద్ధాంతాలు చాలా తక్కువను సాధకులకు కావలసిన విషయాలు వచ్చినాయి. ఆ సిద్ధాంత భాగం కూడా సాధనకు కావలసినంత కొద్దిపాటి సిద్ధాంతం వచ్చింది. స్థూలో మాంసమయో దేహో సూక్ష్మస్యాద్వాసనామయః. ఇది మనందరికీ తెలిసిందే. స్థూలో మాంసమయో దేహం, మాంసమయమైన దేహము స్థూలము అని ఈ శరీరాన్ని గురించి ఒక 25 శ్లోకం అండి. అంటే 8 అక్షరాలు. స్థూలో మాంసమయ దేహం. కొన్ని శాస్త్రాల్లో దీన్ని బాగా విపరీతంగా వర్ణిస్తారు. స్థూల దేహం అంటే పంచభూతాలతో నిర్మితమైంది, పంచీకరణ జరిగింది, సప్తధాతువులతో నిర్మితమైంది. సప్తధాతువులు అంటే ఏమిటి, ఇట్లా చాలా వస్తుంది. అంతా లేకుండా ఒక చిన్న మాటతో స్థూల దేహం అంటే మాంసమైన దేహము. మనకు కూడా ఇవన్నీ చాలా తెలుసుకుంటాం కాబట్టి వివరం అక్కర్లేదు. సూక్ష్మస్యాత్ వాసనామయ. సూక్ష్మ శరీరం అంటే వాసనామయం, అంటే కనపడకుండా ఉంటుంది. ఈ సందర్భంలో వాసనామయం అంటే కనపడదు, కంటికి కనపడేది కాదు, మనకి ఇంద్రియాలకు కూడా కనపడేది కాదు. వాసనామయము అంటే లోపల అనిపిస్తూ ఉంటుంది, ఇంకా అనిపించకుండా కూడా ఉంటుంది, అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. లోపలంతా స్టాక్ లాగా ఉంటుంది, స్టోర్ రూమ్ లాగా. అదంతా కలిపి వాసనామయము. సూక్ష్మస్యాద్వాసనామయ. సూక్ష్మ శరీరం అంటే వాసనామయమైనటువంటిది. అందులో ఏమేమి ఉంటాయి? జ్ఞాన కర్మేంద్రియై సార్థం ధీ ప్రాణవు తచ్చరీరగో అన్నాడు. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, ప్రాణము, ఇట్లా లోపల ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కలిపి సూక్ష్మ శరీరం. సూక్ష్మం అంటే అంత తేలిగ్గా తెలియబడదు, కంటికి కనపడ్డట్టుగా కనపడవు. ఇంద్రియములు అంటే పైకి కనిపించేది. ఇది చెయ్యి పనిచేస్తుంది అనుకోండి, కర్మేంద్రియము. ఈ చెయ్యి అని కాదు అర్థం. ఇంద్రియం అంటే లోపల సూక్ష్మ శరీరం ఉండి చేతిని కూడా కదిలించడానికి కావాల్సినటువంటి శక్తి సూక్ష్మంగా ఉంటుంది కర్మేంద్రియం. అట్లా కర్మేంద్రియం అంటే మీకు తెలుసు, పని చేయడానికి ఉపయోగించేటటువంటి పంచ కర్మేంద్రియాలు అంటారు. ఆ వివరాలు కూడా అక్కర్లేదు ఇప్పుడు. అవి కూడా సూక్ష్మ శరీరంలోకి వస్తాయి. తర్వాత జ్ఞానేంద్రియములు, అవి కూడా చూడటానికి బయట ఉన్నట్టు కనిపిస్తాయి కానీ లోపల ఉండే శక్తి సూక్ష్మం. కన్ను చూడటానికి, చెవులు వినటానికి, ఇట్లా 5 ఇంద్రియాలు. తర్వాత ఇంకా కొంచెం లోపలికి వెళితే మనస్సు ఈ కర్మేంద్రియాలని ఆడిస్తూ, జ్ఞానేంద్రియాల ద్వారా పనిచేస్తూ, ఈ శరీరం మొత్తాన్ని నేను అనుకుంటూ ఉండు. బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారం 4 పేర్లతో చెప్తారు. అదంతా కూడా కొంత సింపుల్గా ధీ అని చెప్పారు ఇక్కడ. ప్రాణం అంటేనేమో శక్తి. ఇది అంతా నడపడానికి కావాల్సిన శక్తి. అదే నెత్తురు ప్రవహిస్తూ ఉంటుంది. కాళ్ళు చేతులు ఆడటానికి ఆహారం కావాలి. ఆహారంలో జీర్ణమైన భాగాన్ని అన్ని శరీరం మొత్తానికి పంచిపెట్టాలి, అంటే నెత్తురు ద్వారా. గాలి పీల్చుకోవాలి, మళ్ళీ గాలి వదలాలి. ఇటువంటివన్నీ కలిపి ప్రాణం కిందకు వస్తాయి, అంటే ఎనర్జీ అన్నమాట, శక్తి. తర్వాత అజ్ఞానం కారణం అన్నాడు.
కారణ శరీరాన్ని నుంచి ఒక 3 అక్షరాలు అజ్ఞానం. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు 3 ఉంటాయి. స్థూల శరీరం అంటేనే బయటికి కనపడేది, ఈ నెత్తురు మాంసం ఎముకలు కండలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంతా కలిపి అన్నిటికి కలిపి మాంసమయ దేహం అన్నారు. సూక్ష్మ శరీరం లోపల నేనంటూ ఏదో పని చేస్తుంది, చేయిస్తూ ఉంటుంది, అది సూక్ష్మదేహం. కారణదేహం అంటే అజ్ఞానం, తెలియకపోవటం. 2 రకాలుగా, అంటే మనకి సరిగ్గా తెలియదు, లోపల ఏముందో తెలియదు, వాసనలు సంస్కారాలు అంటుంటాం, అదంతా కలిపి అజ్ఞానం. దాన్ని కారణ శరీరం అన్నారు. ఇంకోటి ఏంటంటే అజ్ఞానం అన్నమాటకి అర్థం తన సంగతి తాను తెలుసుకోలేకుండా ఉంటుంది, పనులన్నీ చేస్తూ ఉంటుంది, తన సంగతి తనే తెలియదు, తను ఎవరో తనకు తెలియడు, ఆ పనులు ఈ పనులు చేస్తూ ఉంటుంది. చేస్తూ ఉంటుందంటే కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు చేస్తున్నట్టు కాదు, అన్నీ చేయటానికి కావలసినటువంటి ప్రేరేపణ పుట్టిస్తూ ఉంటుంది. ఉదాహరణకి నేను అంటే మనకు తెలుసుగా చైతన్యము, శుద్ధ చైతన్యం, అటువంటి ఆ భావం రానియకుండా దాన్ని కప్పిపుట్టి నేను శరీరం అనిపిస్తూ శరీరం ద్వారా పనులు చేయించడానికి కావలసినటువంటి ఒక శక్తి అనొచ్చు, దాని లేదా ఒక ప్రేరేపణ ఇచ్చేటటువంటిది. దాని ఇక్కడ అజ్ఞానం అని చెప్పారు. అంటే తెలియదు, అది మనకి తెలియబడదు, తన సంగతి కూడా తనకు తెలియదు. సాక్షిబోధస్తేషం విభాసక అన్నది స్థూల సూక్ష్మ కారణ శరీరం గురించి అంతా 1.5 శ్లోకాల్లో చెప్పేసి తొందరగా అనమాట, మనకు టైం లేదన్నట్టుగా చెప్పేస్తున్నారు. సాక్షి ఎవరు అన్నారు, శుద్ధ చైతన్యాన్ని ఇక్కడ సాక్షి అన్నమాట చెప్తున్నారు. సాక్షి బోధస్తేషం విభాసక, వీటన్నిటికీ ప్రకాశింపజేసేది సాక్షి. బోధ 2 మాటలు వాడు, సాక్షి బోధ. సాక్షి అయినటువంటి బోధ అంటే చైతన్యం. సాక్షి చైతన్యము వాటన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ప్రకాశింపజేయటం అంటే సూర్యుడి ప్రకాశం అని వాడుతూ ఉంటాం. సూర్యుడు యొక్క ప్రకాశం అంటే ఏంటి, సూర్యుడు అన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. గోడ ప్రకాశిస్తోంది అంటే, గోడ కనపడుతోంది, తెలియబడుతోంది అంటే నిజంగా గోడ అనేది మనకు తెలియదు. సూర్యుడు వెలుతురు వచ్చి దాని మీద పడ్డప్పుడు ఆ వెలుతురు మన కళ్ళలో పడితే ఆ వెలుతురులో వచ్చేటటువంటి మార్పుల్ని మన బుద్ధి గ్రహించి ఇది గోడ అని చెప్తుంది. మరి ఇక్కడ ప్రకాశింపజేసింది ఎవరు అంటే అందులో ఉన్న భేదాలని కనిపెట్టి పేరు పెట్టడం మొదలైనవన్నీ మన మనసు చేస్తోంది. ప్రకాశించడానికి అంటే తెలియబడడానికి కావలసినటువంటి వెలుతురుని సూర్యుడు ఇస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి, కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి, ప్రాణం పనిచేస్తుంది, బుద్ధి పనిచేస్తుంది, ఇంకా లోపల నేను అహంకారం పనిచేస్తుంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ వీడికి ఒక తెలివి శక్తి కావాలి. తెలివి తెలుసుకునే ప్రతి దాంట్లో ఒక తెలుసుకునే శక్తి ఉండాలి. ఇప్పుడు ఫ్యాన్ స్విచ్ చేయగానే ఫ్యాన్ తిరుగుతుంది అనుకోండి, అందులో ఒక తెలివి ఉంటుంది. ఏం తెలివి, కరెంట్ ఇట్లా రంగానే ఇట్లా తిరగాలి అని. ఆ తెలివి ఎట్లా ఉంటుందో ఏమిటో మనకి అర్థం కాదు, ఫ్యాన్ తయారు చేసేవాడికి కూడా అర్థం కాదు. వర్కర్స్ బాగా తయారు చేస్తుంటారు. ఆ ఫ్యాన్ కనిపెట్టిన వాడు ఎవడో సైంటిస్టు, వాడికి తెలుస్తుందన్నమాట ఆ తెలివి, దానికి సంగతులు. అట్లాగే ఎట్లా చేస్తే బాగుంటుంది అని తర్వాత కొంతమంది డెవలప్ చేసి ఉంటారు ఇంజనీర్లు. ఆ తెలివి అందులో ఉంది. ఇంత కరెంట్ వస్తే ఇట్లా తిరగాలి, ఇటువైపు తిరగాలి, ఇంత ఈ విధంగా గాలి ఇవ్వాలి. ఆ తెలివి ఎందుకో జడ వస్తువు అయినప్పుడు ఒక రకమైన తెలివి ఉంటుంది అందులో. ఆ తెలివి ఎక్కడి నుంచి వస్తుంది, మూలాన్ని వెతుక్కుంటూ పోతే కరెంటు దగ్గర నుంచి అని మనం చెప్పుకోగలుగుతున్నాం. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఈ కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని, మనసుని, బుద్ధిని, అహంకారాన్ని, అన్నిటినీ, ప్రాణాన్ని కూడా పని చేయింపజేసేది తెలివి. ఒక తెలివి కావాలి. గుండె కొట్టుకుంటుంది అన్నాం అనుకోండి, గుండె కొట్టుకోవడానికి కూడా ఒక తెలివి కావాలి. మనం నిమిషానికి ఎన్నిసార్లు చెప్తారు, 72 సార్లు, ఇన్నిసార్లు గుండె కొట్టుకోవాలి. నెత్తురు ఈ విధంగా ప్రవహించాలి. బీపీ అంటున్నారు, బీపీ ఇంత ఉండాలి. ఆహారం ఇట్లా జీర్ణం కావాలి, జీర్ణమైన ఆహారం ఇట్లా అన్ని చోట్లకి వెళ్ళాలి. ఇవంతా చేయడానికి ఒక శక్తి కాకుండా తెలివి కూడా కావాలి. ఒక ఫ్యాక్టరీ ఉంది, పెద్ద ఫ్యాక్టరీలో చాలా సామాన్లు తయారవుతున్నాయి. కార్ల ఫ్యాక్టరీ అని అనుకోండి, కార్లు తయారవుతున్నాయి. కానీ దాన్ని నడపడానికి తెలివి గలవాళ్ళు కావాలి కొంతమంది. ముందు మేనేజర్ కావాలి, డబ్బులు పెట్టుబడి పెట్టి అవన్నీ సామాన్లు తెచ్చేవాడు కావాలి. తర్వాత దాన్ని తయారు చేసేటువంటి వర్కర్లు, ఆ వర్కర్లను నియమించడానికి కొంతమంది ఇంజనీర్లు, ఇట్లా ఎంతోమంది ఉంటారు. వీళ్ళేంటి తెలివిని ఉపయోగిస్తున్నారు. ఆ తెలివి కూడా ముఖ్యమే. ఉత్తమ సరుకులన్నీ ఇక్కడ పడిస్తే కారు తయారు కాదు. అటువంటి తెలివి
ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్యాన్ తిరగడానికి కరెంట్ వచ్చినట్టు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ మూలమైనటువంటి తెలివి సూర్యుడి ప్రపంచంలోని అన్ని పదార్థాలు, ఏ పదార్థానికైనా సరే సూర్యుడి యొక్క వెలుతురుగా అవసరమైనట్టు ఈ శరీరంలో, శరీరం అంటే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, వీటిలో ఏది పనిచేయాలన్నా ఒక తెలివి కావాలి. ఆ తెలివిని చిత్ శక్తి అనొచ్చు, చైతన్యము అనొచ్చు. ఇక్కడ ఏం మాట వాడారు? సాక్షి బోధ, బోధ అన్నమాట వాడారు. బోధ అంటే తెలివి, ప్రకాశం, తెలుసుకునేటువంటి శక్తి. దాని గురించి మనం చెప్పుకుంటుంటాం అప్పుడప్పుడు. తెలివి, ఉత్త తెలివి అంటాం చూడండి. ఇది గోడ తెలివి, ఇటు చూస్తే ఫ్యాన్ తెలివి, ఇటు చూస్తే కిటికీ తెలివి. ఏం తెలుసుకోకుండా ఉంటే, ఫలానా ఫలానా అని తెలుసుకోకుండా ఉంటే ఉత్త తెలివి. ఫలానా ఫలానా తెలిసినప్పుడు ఎట్లా తెలుస్తుంది? ఆ ఫలానా తెలివి వచ్చి కళ్ళల్లోకి వచ్చి, కళ్ళ ద్వారా దీన్ని చూసి, ఇది ఒక ఫోటో తీస్తే ఈ ఫోటో మీద పడి, ఆ ఫోటో మనసులో పడితే ఆ మనసు మీద పడి, ఆ మనసు ఇది గోడ కదా అని అడిగి చెప్తే అవును అని, లోపల ఇంకోటి ఏదో అవును అని అహంకారం అవును ఉంటుంది. బుద్ధి అంతా అయిన తర్వాత నేను తెలుసుకున్నాను అంటుంది అహంకారం. వీటన్నిటికీ ఒక తెలివి కావాలి. కళ్ళలో తెలివి కావాలి. మనం అక్కడ దాకా నడిచేలేదన్నా ముట్టుకున్నాం అనుకోండి, నడవడానికి తెలివి కావాలి. ముట్టుకోవడానికి స్పర్శేంద్రియం, దానికి తెలివి కావాలి. తర్వాత దానికి పేరు పెట్టడానికి తెలివి కావాలి. పేరు పెట్టిన దానికి ఫలానా మంచా చెడా అని ఆలోచించడానికి తెలివి కావాలి. ఇదన్నీ రకరకాల తెలివులు. ఏమి చేయకుండా ఉంటే అది అచ్చం తెలివి, ఉత్త తెలివి. ఏం చేయకుండా ఉంటుందంటే గాఢ నిద్రలో. గాఢ నిద్రలో కూడా కొంతనండి మన గుండె కొట్టుకుంటూనే ఉంటుందిగా. గాఢ నిద్రలో మనం తిన్న ఆహారం అది జీర్ణం అవుతూనే ఉంటుందిగా. నిద్రపోయినప్పుడు కూడా దానికి కావాల్సిన తెలివి దానికి ఉంటుంది. ఇక్కడ తెలివి అంటే ముఖ్యమైనటువంటి తెలివి నేననేటువంటి అహంకారం, ఆ తెలివి ఉండదు. నేను చేస్తున్నాను అనేటువంటి అహంకారం ఉండదు. లేకుండా పనిచేస్తూ ఉంటుంది. అటువంటి దాన్ని సాక్షి అన్నమాట చెప్పాడు. సాక్షి అంటే మనం చాలాసార్లు చూసాం. సాక్షి అంటే తాను మారకుండానే మారిపోయే వాటిని ఊరికే గ్రహిస్తూ ఉంటుంది. ఈ కరెంట్ అనేది ఉన్నాను అనుకోండి. కరెంట్ ఏం చేస్తుంది? ఫ్యాన్ని తిప్పుతుంది, లైట్ని వెలిగిస్తుంది, అక్కడ మన మిక్సీలు, గ్రైండర్లు, వాషింగ్ మెషిన్లు ఇటువంటి వాటి పనిచేస్తుంది, టీవీని పనిచేస్తుంది, రకరకాలుగా పనిచేస్తుంటుంది. తాను అంతే కరెంట్, ఒక కరెంట్ అంటాం. తానేం మార్పులు చెందదు. అటువంటిది ఇక్కడ ఒకటి ఉంది, ఒక శక్తి. దాన్ని తెలివి శక్తి అన్నాడు. దాన్ని ఇక్కడ సాక్షి ఊరక ఉంటుంది అని అర్థంలో పనిచేస్తోంది అంటే అతనికి ఇంతకుముందు చెప్పారు. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అవన్నీ పనులు చేస్తుంటాయి. వాటన్నిటికీ సాక్షిగా తెలివి శక్తిని ఇచ్చేటటువంటిది ఉత్త చైతన్యం, ఉత్త తెలివి, శుద్ధ చైతన్యం. సాక్షిబోధస్తేషాం విభాసక. వాటన్నిటినీ తెలివితో పనిచేయించేది. పని అంటే చేతులు కాళ్ళు కదులుతుంటాయి, ఆ పని కాదు. తెలుసుకోవడం అనేటువంటి శక్తి వాటికి ఇవ్వటం. చిచ్చక్తి అంటుంటారు, చైతన్యం అనే శక్తి. తర్వాత అయిపోయిందండి. ఇంత స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, వాటన్నింటినీ పనిచేయించేటటువంటి తెలివి అంతా కలిపి 2 శ్లోకాలు చెప్పేశారు. అంటే కొద్దిపాటి సిద్ధాంతం అన్నమాట మనకు కావాల్సింది. తర్వాత బోధాభాసో బుద్ధిగత సాక్షి అన్నాడు. బోధాభాసుడు, బుద్ధిలో ఉండేటటువంటి శక్తి ఒకటి ఉందండి. బోధాభాసుడు అన్నమాట వాడాడు. దాన్ని కొన్ని చోట్ల చిదాభాసుడు అని కూడా వాడుతూ ఉంటాం. ఆభాస, భాష, ఆభాస. భాష అంటే వెలుగటం, ఆభాస అంటే వెలుగుతున్నట్టుగా ఉండటం, వెలుతురు తన ఏందే ఉన్నట్లుగా అనుకోవటం, అనిపించడం. దాన్ని ఆభాస అన్నారు. ఆభాస చైతన్యం. మనకు మంచి ఉదాహరణ, అద్దంలో పడ్డ సూర్యుడు ఆభాస సూర్యుడు. కుండలో నీళ్ళున్నాయి, నీళ్ళలో పడ్డ సూర్యుడు ఆభాస సూర్యుడు. గట్టిగా చెబితే అంత ఆభాస. ఇది ఈ గోడ కనిపిస్తోందంటే గోడ ఆభాస, సూర్యుని యొక్క కాంతి ఆభాస గోడ మీద పడింది. నేనే ప్రకాశిస్తున్నాను అన్నట్టుగా ఉంటుంది గోడ కూడా. కానీ ఇది ఆభాస అన్నారు. అసలైన తెలివి, అసలైన వెలుతురేమో సూర్యుడి దగ్గర నుంచి వస్తుంది. ఆభాస చైతన్యం నేనైతే ప్రకాశిస్తున్నాను అన్నట్టుగా అనిపిస్తుంది గోడ, ఆభాస. బోధాగా భాస బుద్ధిగత, బుద్ధిలో ఉంటాడు అన్నారు ఈ ఆభాస. చూడండి, అసలైన తెలివి ఎక్కడ పడుతుందంటే బుద్ధిలో పడుతుందిట. ముఖ్యంగా మొత్తం అన్ని శరీరం మొత్తానికి విభాస కింద ఇచ్చింది కదా. ఇది స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అన్నిట్లోనూ తెలివి కావాలి. కానీ ముఖ్యమైన తెలివి ఎక్కడ ఉంటుంది? బుద్ధి లేక మనసు అన్న దాంట్లో. నేను చూస్తున్నాను, నేను తెలుసుకుంటున్నాను, నేను పనిచేస్తున్నాను, పెద్దానికి నేను అంటూ చూడండి. అది వీటన్నిటికీ
మనది సైన్యం ఉందనుకోండి, సైన్యానికి జనరల్స్, కమాండర్ ఇన్ చీఫ్ ఇట్లాంటి ఉంటాడు, ముఖ్యం అన్నమాట. అందరినీ కంట్రోల్ చేసేవాడు. మన దేశం మొత్తాన్ని కంట్రోల్ చేసేవాడు ప్రధానమంత్రి ఉన్నాడు. ఆయన కింద ఇంక చాలా మంత్రులు ఉంటారు, వాళ్ళ కింద సెక్రటరీలు, కలెక్టర్లు ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉంటారు. కానీ ముఖ్యమైనది తెలివి ప్రధానమంత్రి దగ్గర నుంచి వస్తుంది, ఆయన రూల్స్. ఆ విధంగా బుద్ధి అనేటువంటిది ముఖ్యమైన అవయవం మన దగ్గర. సృష్టి మొత్తంలో తెలివి కావాలి. ఒక చిన్న విత్తనం అట్లా పెరిగి చెట్టులాగా కావాలంటే ఒక తెలివి కావాలి, అందులో కూడా తెలివి ఉంటుంది. చాలాసార్లు నేను చెప్తున్నాను, ఒక వెంట్రుక ఉంది ఇక్కడ చేయమని, ఆ వెంట్రుక మొలిచి కొన్నాళ్ళుండి రాలిపోవాలంటే దానికి తెలివి కావాలి. ప్రతి దాంట్లోనూ ఒక రాయి ఉందనుకోండి, రాయిలో ఏం తెలివి ఉంది అంటే గట్టిగా నిలబడి ఉండాలి, అది ఒక రకమైన తెలివి. మట్టి ఉందనుకోండి, పిల్లపిల్లలాగా పడిపోతుందిగా, మరి రాయి గట్టిగా ఉంది, అదొక రకమైన తెలివి. నేను ఇట్లా బిగుసుకొని ఉండాలి అని దానికి ఒక సిద్ధాంతం అనమాట, దానికి ఒక ధర్మం ఉంది. నీరు ఇటు ప్రవహించాలి, అది ఆ ప్రవహించేటువంటి శక్తిలో తెలివి ఉండాలి, కొంత తెలివి. అయితే ఆ తెలివి అక్కడ అంత స్పష్టంగా తెలియదు, ఏదో కొద్దిపాటి ఉంటుంటుంది. విత్తనంలో ఉన్న తెలివి మన చాలా స్వల్పంగా ఉంటుంది, రాళ్లలో ఉన్న స్వల్పంగా ఉంటుంది. కొంచెం కొంచెం పెరుగుతున్న కొద్దీ జీవం ఉన్న వాటిలో, పురుగుల్లో వాటిలో కొంచెం ఉంటుంది, పక్షులు అట్లాంటి వాటిలో, జంతువులు అట్లాంటి వాటిలో ఇంకొంచెం. మనిషి దగ్గరికి వచ్చేటప్పటికి బాగా వికసించింది తెలివి, బాగా ఎక్కువగా ఉంటుంది. అన్నిట్లోనూ, ప్రపంచం అన్నిట్లోనూ సూర్యుడి కాంతిని బాగా ప్రతిఫలింపజేసేది ఏది? ఆభాస, అద్దం. నీళ్ళలో కూడా పడుతుంటుంది, ఇంకా గోడలో ఇది కూడా ప్రకాశింపజేసి ప్రతిబింబించినట్టే సూర్యుడి ప్రతిబింబం దీని మీద కూడా పడుతుంది, సూర్య ప్రతిబింబం అన్నిటి మీద పడుతుంది. కానీ ముఖ్యంగా సూర్యుడి గురించి బాగా తెలుసుకోవాలంటే అక్కడ అద్దం. అద్దంలో ప్రతిబింబించినటువంటి సూర్యుడు చక్కటి ఆభాస అనమాట అండి అద్దం, నిజంగా సూర్యుడు అన్నట్టు ఉంటుంది. అటువంటిది జంతువుల్లో ఉంది, జంతువులందరిలో కూడా మనిషిలో ఉంది. దాన్ని మనస్సు, లేక అంతఃకరణ, లేక బుద్ధి, రకరకాల పేరుతో చెప్తారనుకోండి. ఈ శ్లోకంలో బుద్ధి అన్నారు. ఆ బుద్ధి యొక్క లక్షణం ఏంటి అంటే, సూర్యుని కాంతిని అద్దం బాగా ప్రతిఫలింపజేసినట్లు చైతన్యం, శుద్ధ చైతన్యం అనేటువంటి దాన్ని బాగా ప్రతిఫలిస్తుంది. ఎంత ప్రతిఫలిస్తుందంటే, నేనే సూర్యుడిని అంటుంది చూడండి, అద్దంలో బాగా పడ్డప్పుడు. మంచి అద్దం ఇక్కడ పెట్టుకొని చూస్తే కళ్ళు జిగేయమంటాయి, నేనే సూర్యుడిని అన్నట్టుగా ఉంటుంది అది. అట్లా ఈ బుద్ధి కూడా నేనే చైతన్యాన్ని అన్నట్టుగా ఉంటుంది. ఆ చైతన్యం బుద్ధి ఇంకా కొంచెం వాళ్ళల్లో ఈ కాళ్ళు, చేతులు, అవయవాలు వీటి మీద కూడా వచ్చి ఇవి కూడా పనిచేస్తూ ఉంటే వీటన్నిటికీ నేను లీడర్ అనుకుంటుంది. ఇది బుద్ధిలో పడ్డటువంటి చైతన్యం లీడర్ని అనుకొని వీటన్నిటి నేను పనిచేస్తున్నాను అంటుంది. అంత బాగా అభివృద్ధి చెంది అంత సూక్ష్మంగాను, అంత స్పష్టంగాను, స్వచ్ఛంగాను భూమిలో ఉన్న అన్ని పదార్థాల్లోనూ అద్దం అత్యంత స్వచ్ఛమైనటువంటిది, నిర్మలమైనటువంటిది. ఇది కాంతిని ప్రతిఫలించేటువంటి విషయంలో, తక్కిన వాటిలో కాకపోవచ్చు, కాంతిని ప్రతిఫలించేటువంటి విషయంలో అద్దం అన్నిటికంటే సూక్ష్మం, శుద్ధం, మంచి శక్తి కలిగినటువంటిది అద్దం. అట్లాగే ఇక్కడ ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ఇతర వస్తువుల కంటే బుద్ధిలో అటువంటి శక్తి ఉన్నది. ఇది అసలైన చైతన్యాన్ని ప్రతిఫలించేటువంటి శక్తి. ఆ బుద్ధిలో కూడా మనుషుల యొక్క బుద్ధి తక్కిన వాటిలో కొద్దిగా ఉంది లేనట్టుగా ఉంటుంది. జంతువుల వాళ్ళు మన సైన్స్లో చెప్తారు, క్రమక్రమంగా వచ్చి కోతులు తర్వాత చింపాజీలు ఎటువంటివి ఉంటాయట, వాటిల్లో క్రమక్రమంగా పెరుగుతూ వస్తుందిట ఆ తెలివి. మనుషులు ఇంకా బాగా పెరిగింది. మళ్ళీ మనుషుల్లో కూడా ఇంకా రకరకాల వాళ్ళు ఉంటారు, బాగా తెలివి కలిగిన వాళ్ళు. తెలివి బాగా వస్తే అదేం చేస్తుంది, సూర్యుడి కాంతిని అద్దం బాగా ప్రతిఫలించినట్లు చుట్టూ ఉన్నటువంటి శుద్ధ చైతన్యాన్ని ఆ బుద్ధి బాగా ప్రకాశింపజేసి ఎంతవరకు పోయిందంటే దాని శక్తి, నేనే ఈ మొత్తాన్ని ప్రకాశింపజేస్తున్నాను, నేనే తెలివిని, అసలైన తెలివి నేనే అన్నట్టుగా వచ్చేసింది. దాన్ని మనం బాగా అర్థం చేసుకోవడం, ఇక్కడ బుద్ధిగత బోధాభాస అనే పేరుతో పెట్టారు. బోధాభాసుడు, బోధ అంటే చైతన్యం ప్రతిఫలించిన దాన్ని బోధాభాసుడు లేక చిదాభాసుడు అన్నారు. దాన్ని మనం సింపుల్గా బోధాభాసుడు అంటే ఏంటి అదంతా కొంచెం డిస్కషన్ ఉంటుంది అనుకోండి శాస్త్రంలో. మనం ఇప్పుడు తేలిగ్గా చెప్పుకోవడం కోసం అహంకారం అందాం. నేను అన్న భావం ఒకటి ఉత్పత్తి అవుతోంది. చెట్లలో కూడా తెలివి ఉండాలి, చెప్పాను, రాళ్ళలో కూడా తెలివి ఉండాలి. ఆ తెలివి ఎట్లా ఉంటుంది, నేను అనదు. చెట్లో కూడా కొద్దిగా ఉంటుంది, మరి నేనే స్వల్పంగా ఉంటుందో ఉండదో మనకు తెలియదు.
అట్లా క్రమంగా డెవలప్ అవుతున్న కొద్దీ నేనన్న భావం బలపడుతుంది. మనిషిలోకి వచ్చేవాడు బాగా బలంగా ఉంటుంది. నేనండి అహంకారం. మనం అక్కడ తీసుకుంటే చాలు, దాన్ని బోధాభాసుడు అన్నాడు. ఆ బోధాభాసుడు ఏం చేస్తుంటాడు? నేను అంటుంటాడు అంతే. అహంకారం పట్టుకొని కర్త భోక్త 2 మాటలు చెప్పచ్చు, ముఖ్యమైన మాటలు. అహంకారాన్ని ముఖ్యమైన మాటలు ఆ కర్త భోక్త. ఈ శరీరంలో ఏ అవయవం ఏం పని చేసినా నేను పని చేస్తున్నాను అంటాడు. బాగా తిన్నాను అనుకోండి, తిని జీర్ణం అయిపోయింది, మళ్ళీ గంట తర్వాత ఆకలి అంటున్నాను అనుకోండి, వాడు ఎప్పుడేమంటాడు? నాకు మంచి జీర్ణశక్తి ఉన్నది అంటాడు. జీర్ణశక్తి అనేది శరీరానికి సంబంధించిన విషయం, ప్రాణానికి సంబంధించిన విషయం. అవయవాలు ఉన్నాయి, దానికి తగిన అవయవాలు. నేను జీర్ణం చేసుకుని, వీడికేం తెలియదు నిజంగా, నేను జీర్ణం చేసుకున్నాను అంటాడు. పుస్తకం చదువుతున్నాను అనుకోండి, చదివే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? చదివే శక్తి ఎక్కడి నుంచి? కళ్ళల్లో ఉంది కొంత. తర్వాత దాని అక్షరం గుర్తుపెట్టి ఫలానా అక్షరం ఫలానా మాట అని గుర్తుపట్టడం, ఆ ఫలానా మాటకు ఫలానా అర్థం, ఈ అర్థం మంచిగా చెడా, ఈ బుద్ధి, ఇటువంటివన్నీ జరిగితే మనం పుస్తకాన్ని చదవగలుగుతున్నాం. ఆ శక్తి అంతా ఎక్కడుంది? ఈ అవయవాల్లో ఉంది. మెదడు అనే ఒక అవయవం, కళ్ళు, మెదడు, ఇవన్నీ చేస్తూ ఉంటే నేను చదివాను అంటాడు. కర్త అంటే అది. నడుస్తున్నాడు, నడవడానికి అవయవం కావాలి, నెత్తురు కావాలి, కండలు, మాంసం, ఎముకలు, ఇట్లాంటివన్నీ కావాలి. వీడేమంటాడు? నేను నడుస్తున్నాను అంటాడు. అది అన్నమాట బోధాభాసుడు అంటే అది. అన్ని పనులు కర్మములవి జరుగుతూ ఉంటే నేను కర్తను అంటాడు. చూడండి, వాడు చిదాభాసుడు లేక బోధాభాసుడు. మనం ప్రస్తుతం ఆ బోధాభాసుల శాస్త్ర భాషలో వదిలేసి అహంకారం అని పెట్టుకుందాం, తేలిగ్గా ఉంటుంది. ఈ అహంకారం అనేటటువంటిది ఒకడు ఉండి నేను అంటూ ఉంటుంది. దీన్ని అహంకారం యొక్క పని ఏంటంటే నేను కర్తను ఉంటుంది. కర్త అయిన వాడికి ఒకటి తగులుకుంటుంది. ఏం తగులుకుంటుంది? మన ప్రారంభం, కర్మ అంటాం శాస్త్ర ప్రకారం. అది చేసిన దాని ప్రకారం రండి సార్, ఇప్పుడే మొదలుపెట్టిన రండి. లఘువాక్య వృత్తి శంకరాచార్య వాళ్ళు చూస్తున్నాం. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అంతా అయిపోయిన తర్వాత చైతన్యము కూడా అన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉంటుంది. ఆ చైతన్యం అంతటా ఉంటుంది, ప్రపంచం అంతటా ఉంటుంది, ఈ అవయవాల్లో కూడా ఉంటుంది. అన్ని అవయవాలని పని చేయించడానికి కావాల్సిన తెలివి ఉంటుంది. ఒక విశేషమైనటువంటి వస్తువు ఏంటంటే మనస్సు లేక అంతఃకరణ లేక బుద్ధి. అందులో ప్రతిఫలించేటప్పటికీ ఎంతవరకు వచ్చిందంటే నేనే చైతన్యాన్ని, నేనే అన్నింటినీ ప్రతిఫలింపజేస్తున్నాను అనేటువంటి అహంకారం పుడుతుంది. ఆ అహంకారము నేను చేశాను అనుకుంటుంది కాబట్టి చేసిన కర్మకు అది బాధ్యత వహిస్తుంది. నేను ఈ పని చేశాను కాబట్టి ఈ ప్రతిఫలం వస్తుంది, నేను ఇది చేశాను ఈ ఫలం వస్తుంది, ఇది చేశాను ఇది ఫలం వస్తుంది, ఇట్లా ఆలోచించి రకరకాల పనులు చేయడం, వాటికి ఫలితాన్ని ఆశించడం, కోరికలు తయారవుతాయి. తర్వాత ఏం జరుగుతుంది? ఆ పుణ్యపాపముల కర్మలోనే వస్తుంటే నేను చేశాను అనుకోవటం వలన తిరుగుతూ ఉంటాడట. ఎవడు? ఈ జీవుడు లేక అహంకారం లేక జీవుడు అనేవాడు కర్మవశం వలన ఈ లోకాలన్నీ తిరుగుతూ ఉంటాడు. ఇహలోకం, పరలోకం, ఎక్కడ పడితే అక్కడ, అంటే అనేక రకాల జన్మలు ఎత్తుతూ ఉంటాడు. ఎందుకు? చేసిన కర్మకి వాడే సృష్టించుకుంటున్నాడు. నేను చేశాను, నాకు ఈ ఫలితం రావాలి అనుకునేటప్పటికీ కొన్నిటికి ఇక్కడే వస్తుంది, ఇక్కడ రాని కర్మల యొక్క ఫలితం తర్వాత ఎప్పుడో వస్తుంది. దానికి జన్మలు ఎత్తుతూ తిరుగుతూ ఉంటాడు అన్నాడు. ఇక్కడికి 3.5 శ్లోకాలు అయిపోయినాయండి సిద్ధాంతం ఇంతవరకే. ఏది? ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, సాక్షి, చిదాభాసుడు అంటే అహంకారం అని చెప్పి, ఇక మనకు కావాల్సిన మాట ఏం చెప్పారంటే సాధకులకు ముఖ్యమైన మాట, బోధాభాసాచ్యుద్ధబోధం వివిచ్యాద్ అతియత్నత. బోధాభాసుడు లేక చిదాభాసుడు. ఇప్పుడు చెప్పి అహంకారం అనుకోండి, సింపుల్గా చెప్తే జీవుడు అన్నమాట కూడా మనకు మళ్ళీ ఎందుకు అహంకారం పెట్టుకు నేనేటువంటి అహంకారం నుంచి అశుద్ధ బోధని వేరు చేయాలి. ఇదే మనకు భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగము అంటాడు. వేరు చేయటం, అది యోగం. ఈ వేదాంత శాస్త్రం అంతా దీని చుట్టూ తిరుగుతుంది. వేరు చేయడం విభాగం. క్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగ యోగము, దైవాసుర సంపద్ విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము అని అట్లా వస్తాయి కొన్ని భగవద్గీతలో విభాగ యోగాలు. వేరు చేయటం.
ఇంకా కొన్ని మాటలు కూడా వాడుతుంటారు. దృశ్య వివేకము అంటాడు. దృక్కు దృశ్యం, చూడబడేది దృశ్యం, చూచేవాడు దృక్కు. ఈ రెండింటిని వేరు చేయి. అంత వేరు చేయడం. ఇది జ్ఞానయోగం. దీనికి కావాల్సిందేంటి? జ్ఞానయోగానికి శుద్ధమైన సూక్ష్మమైన బుద్ధి. సూక్ష్మం అంటే సన్న విషయాలను కూడా చూడాలి. సన్న విషయాలంటే ఇక్కడ సూది పడిపోయింది, గదిలో ఎక్కడ సూది పడిపోయింది అంటే గది అంతా ఇటు చూసుకుంటూ వస్తే ఎక్కడో దొరుకుతుంది. కొంతమంది అది కూడా కనిపెట్టలేరు. సూది సన్నగా ఉంటుంది కదా, కొంతమంది కనిపెట్టగలుగుతారు. అది సూక్ష్మ బుద్ధి. అట్లా ఇక్కడ నేనెవరు? నేను అంటే శరీరం కూర్చొని ఉన్నాను. అది మొట్టమొదటి అందరికీ వచ్చేటువంటి భావం లోపల నుంచి సమాధానం. మనం ఏం చెప్పుకున్నా ఉంటే నేను శరీరమే కూర్చొని ఉన్నాను కదా అనిపిస్తుంది. అది కాదు బాబు, ఇంకొంచెం జాగ్రత్తగా చూడు అన్నారు అనుకోండి. ఏం జాగ్రత్తగా చూడాలి? కొంచెం క్లూ ఇవ్వండి అన్నారు అనుకోండి. ఒక క్లూ ఏంటంటే ఏది మారకుండా ఉంటుందో అది నువ్వు. ఎందుకు జాగ్రత్త? అవన్నీ మీకు సిద్ధాంతాలు ఇంతకుముందు చూసాక అక్కర్లేదు. ఏది మారకుండా ఉంటుందో అది నువ్వు. ఏది మారకుండా ఉంటుంది? దానికి కూడా కొంచెం ఇంకో క్లూ ఇవ్వండి అంటే ఏది అన్నింటినీ తెలుసుకుంటుందో అది మారకుండా ఉంటుంది. శరీరాన్ని ఏది తెలుసుకుంటుందో అది మారకుండా ఉంటుంది. మరి దీన్ని ఎవరు తెలుసుకుంటున్నాడు? నేను లోపల నేను అనేటువంటి ఒక మనస్సు ఉంది. ఈ ఇంద్రియముల సహాయంతో ముట్టుకొని చూసి, ముట్టుకోకపోయినా లోపలే అంతర్గతంగా స్పర్శలు ఉంటాయి. గట్టిగా ఉంది, గుండెలో ఏదో కదురుతోంది, కొంచెం వేడిగా ఉంది, చెమటగా ఉంది, ఇట్లాంటివన్నీ భావాలు పెట్టుకుని ఇది శరీరము అని గుర్తించేది ఎవరు? నేను. అహంకారం. నేను అంటే మనస్సులో అహంకారం అనుకోండి. లోపల ఒక అహంకారం ఉందా? అవును ఉందిగా. ఎవరు చెప్తున్నారు? నేను చూస్తున్నాను శరీరం. నేను చెప్తున్నా. ఈ నేను అన్నదాన్ని కూడా కొంతవరకు చాలామంది గుర్తించగలుగుతారు. అందరు కాకపోవచ్చు. సో మనలాంటి వాళ్ళందరూ గుర్తించగలుగుతారు. నేను మనలో వస్తుందండి లోపల నుంచి ఒక భావం. ఆ తర్వాత ఇంకా ఏంటి? ఆ నేను కూడా చూసేది ఏమైనా ఉందా? ఎందుకు సందేహం వస్తుంది? నేను కూడా మారిపోతుంది కాబట్టి. ఆ నేనేముంటుంది? నేను మంచి బలహీనంగా ఉన్నానండి, నేను చాలా బలహీనంగా ఉన్నానండి ఇప్పుడు. కాదు ఇప్పుడు నేను బాగా ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాను, నాకు ఇప్పుడు కోపంగా ఉంది, నాకు ఎందుకు ఇప్పుడు బలి ఉత్సాహంగా ఉందని ఎగిరెగిరి పడాలని ఉంది, ఇట్లా అనిపిస్తూ ఉంటుంది నేనుకి. ఆ నేను కూడా మారుతూ ఉంటుంది. నిద్రపోయినప్పుడేమో జడంగా తమోగుణంలో ఉంటుంది, నాకేం తెలియట్లేదండి, గుర్తు రావట్లేదండి, ఇట్లా కూడా ఉంటుంది. అంటే మనం చెప్పుకునేటువంటి నేను మామూలుగా మనం వాడుకుని నేను అన్నదానికి మనం వాడే అర్థం అహంకారం. ఆ అర్థంలో చెప్పినప్పుడు నేను కూడా మారిపోతుంది. కాబట్టి ఇంకోటి ఏదో ఉంటుంది మారింది చూడు అంటే అక్కడ ఇంకా సూక్ష్మంగా చూడాలి. సూదిని చూడమంటే కొంచెం సూక్ష్మంగా చూడాలని చెప్పామనుకోండి, ఇంకా సూక్ష్మంగా చూడటం అంటే మర్రి ఇత్తనం పడిసాను, సన్నగా ఉంటుంది మర్రి గింజను చూడండి. ఈ గడి మొత్తంలో ఎక్కడంటే ఇంకా సూక్ష్మమైన బుద్ధి కావాలి, అటు సన్నగా చూడాలన్నమాట అండి. దానికోసం ఇతర సాధనలన్నీ, ప్రపంచంలోని ఇతర సాధనలన్నీ దానికోసం ఏకాగ్రత కలుగుతాయి. మనం చేసేటువంటి పనులు ఉన్నాయి, రకరకాల ధ్యాన పద్ధతులు, జపాలు, ధ్యానాలు, తపస్సులు ఏవే ఉన్నాయి. వాటన్నిటిలో కొంచెం ఏకాగ్రత కలిగి సూక్ష్మంగా చూడగలిగిన శక్తి వస్తుంది. సరే, అటువంటి శక్తి మనందరికీ ఉన్నదనుకుందాం. సూక్ష్మ బుద్ధితో పాటు ఇంకోటి ఏంటంటే శుద్ధ బుద్ధి అన్నారు. శుద్ధంగా ఉండాలి. శుద్ధంగా అంటే మలినం లేకుండా. అద్దం మీద రకరకాల ఏదైనా మనం కోటింగ్ వేసామనుకోండి, పెయింట్ లాంటిది, సరిగ్గా రాదు, వెలుతురు సరిగ్గా ప్రతిబింబించలేదు. అద్దంగా చక్కగా తుడిచి మన ఏదో కిరసనాలు, శానిటైజర్ ఇట్లాంటి పెట్టి చేసి సబ్బులు పెడుతూ అంత బాగా శుద్ధంగా తోమి అంతా చేస్తే చక్కగా ప్రతిఫలిస్తుంది శుద్ధమైన బుద్ధి. దాని మీద అవి ఉంటే, దుమ్ము ఉంటే అంత బాగా కనపడదు. పెయింట్ కొట్టామనుకోండి, తారు లాంటిది పూసామని ఇంకా అసలు కనపడదు. కాబట్టి మా అద్దం శుద్ధంగా ఉన్నట్టుగా మన బుద్ధి కూడా శుద్ధంగా ఉండాలి. శుద్ధ బుద్ధి అంటారు. శుద్ధ బుద్ధి అంటే ఏంటి? బుద్ధి శుద్ధంగా ఉండటం అంటే ఏంటి? మనకు సంబంధించిన మనం ప్రాక్టికల్గా చూడాలంటే ఏంటంటే ఎవరో ఒకరు నాకు అసలు నువ్వు చెప్పమ్మా, ఏంటన్నా నువ్వు చెప్పు. అందరితో కలిపి చెప్తావు, నీ సొంతంగా చెప్తావా? ఇంప్రెషన్స్ లేకుండా మీరేమన్నా మీరు అదేంటంటే సరే అన్నీ అందరికీ చెప్పింది కరెక్ట్. ఇంకో చెప్తాను నేను. అన్నిటి కలిపి వెలుతురుని స్పష్టంగా చూపించగలిగితే శుద్ధం అనుకున్నాం. అట్లా ఇక్కడ లోపల ఉన్నటువంటి తెలివిని
ఉన్నది ఉన్నట్టుగా ఎంత స్పష్టంగా చూపిస్తే అంత బాగా శుద్ధంగా ఉన్నట్టు. శుద్ధంగా లేని దాంట్లో ఏంటి అని చెప్తే అప్పుడు శుద్ధం అంటే అర్థమవుతుంది. అంత శుద్ధంగా లేని మనసు ఎట్లా ఉంటుంది? నువ్వు మారని స్వరూపం అనగానే శరీరం మార్చలేదుగా, ఇదే నేను అన్నదనుకోండి, వాడి బుద్ధికి ఎక్కట్లా, వాడు అంగీకరించట్లా శుద్ధం, ఇది లోపల శుద్ధంగా ఉందని. వాడు ఏమనుకుంటున్నాడు, ఇది కూడా గట్టిదే కదా, చచ్చేదాకా ఉంటుంది కాబట్టి ఇది కూడా గట్టిదే, ఇదే మారట్లేదు అనుకోవచ్చు. కొందరు అనుకున్న వాళ్ళు ఉన్నారు. అట్లాగే మనస్సు మారట్లేదు, ఇంద్రియములు మారట్లేదు, ఇట్లా ఐడియాలు రావచ్చు. లేదా శుద్ధమైనటువంటి తెలివి అంతటా ఉంటుందని, అంతటా ఎక్కడ ఉంటుంది? ఎక్కడో నా గుండెల్లోనో కళ్ళల్లోనో ఎక్కడో కొద్దిగా ఉంటుంది. ఇట్లా శాస్త్రముల్లో చెప్పిన వాక్యములు వాడు సరిగా అర్థం చేసుకోకుండా కాదు ఇట్లా కాదు ఇట్లా కాదు అనిపిస్తూ ఉంటుంది. అది శుద్ధం కాని బుద్ధి. శుద్ధమైన బుద్ధి ఇట్లా చెప్తే ఇట్లా విచారించి, నీకు విచారణ చేసే శక్తి లేదు, సరే ఫలానా గురువు గారిని ఫలానా శాస్త్రాన్ని నమ్ముకో, విన్నది విన్నట్టుగా అర్థం చేసుకుని దాన్ని అంగీకరిస్తే అది శుద్ధ బుద్ధి. లేదా నువ్వు స్వయంగా విచారణ చేసి ఇంకా బాగా ఇంకా 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 సూక్ష్మంగా విచారణ చేసి దాన్ని పట్టుకోగలిగితే ఉన్నది ఉన్నట్లుగా గ్రహిస్తావు. చాలామంది ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా గ్రహించిన వాళ్ళు ఉన్నారు. బాగా శుద్ధంగా అది చేసి చేసి నేను కనుక్కున్నాను అన్నట్టు, యురేకో నేను కనుక్కున్నాను ఏమని? ఆ శుద్ధమైన చైతన్యం వైకుంఠంలో శ్రీమన్నారాయణుడిలాగా ఉంటుంది. ఇట్లా చెప్పేవాడు ఉన్నారు. ఏం చేస్తుంటాడు ఆయన? ఇట్లా చెయ్యి తలకిడి కింద పెట్టుకొని పడుకొని ఉంటాడు. ఇది కూడా కనుక్కుంటారు. వాళ్ళని ఇప్పుడు అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే క్షమించండి, అది శుద్ధ బుద్ధి కాదండి. కనుక్కుంటూ పోతే అట్లా నిశ్చలం అయిపోయింది. ఇది అందరికీ తెలుస్తుంది. మరి వాళ్ళకి శ్రీమన్నారాయణ ఎట్లా కనపడ్డాడు? ఇంకా ఇంకా విచారణ చేసుకుంటూ ఏది మారంది అంటే అట్లా కనపడతాయి కొంతమంది. ఇదే మారని స్వరూపం అని. శుద్ధమైన బుద్ధి ఏంటంటే అహంకారం, నేనంటోంది. సూక్ష్మంగా చూసి శుద్ధంగా చూస్తే నేనంటుంది. ఈ నేను కూడా మారుతోంది అని కనిపెట్టడానికి శుద్ధ బుద్ధి. లేకపోతే అది ఒప్పుకోదు. నేను శుద్ధం, నేను అశుద్ధమా ఏంటి, నేను శుద్ధం, నేను మార్చాలి అంటుంది. అది కూడా మారిపోతూ ఉంటుంది. మరి దాన్ని కూడా చూసేది ఎవరు? సూక్ష్మబుద్ధి చూడండి. దాన్ని కూడా చూసేది ఎవరు? అని ఏం చేయాలి? ఊరికి చూస్తూ ఉండాలి. అక్కడ పోయినా ఇంకా ప్రశ్న వేస్తే ఇంకేం చేయలేము. అక్కడ చివరి మెట్టుకు వచ్చినా ప్రశ్నలు వేస్తుంటే ప్రశ్నలే మిగులుతుంది. దాన్ని చూసేది ఎవరు ఈ సమాధానం రాదు. అందుకని ఒక ప్రశ్న వేసి అటు ఊరికి చూస్తూ ఉండాలి. నిసర్గదత్త మహారాజు గారు చెప్పారు కదా, నేను అన్న భావాన్ని నిలబెట్టుకొని ఉండు అని. అటు నేను అని దాన్ని చూస్తూ ఉంటే శుద్ధ బుద్ధి ఏం చేస్తుంది? పెద్ద చలనం లేకుండా. శుద్ధ బుద్ధి అంటే అది ఒక లక్షణం. ఇందాక చెప్పారు వాసనలని, అది అవే దానికే వస్తుంది. పెద్ద చలనం లేకుండా అట్లా ఆగిపోతే అప్పుడు ఉన్నటువంటి స్వరూపం అసలైన తెలివి. మళ్ళీ ఇక్కడ భేదాభిప్రాయాలు, కాంట్రవర్సీస్ వస్తాయన్నమాట. నీ బుద్ధి ఆగిపోతే అసలైన చైతన్యం ఏంటి అంటే సమాధానం, అసలైన చైతన్యం అన్నింటిలోనూ ఉంటుంది. బుద్ధి శుద్ధంగా సూక్ష్మంగా ఉన్నప్పుడు అసలైన చైతన్యము దాదాపుగా 99% అనుకోండి, 100గా స్పష్టంగా కనపడుతుంది. కాబట్టి శుద్ధ బుద్ధి సూక్ష్మబుద్ధి అంటే నిశ్చలమైపోయినప్పుడు ఉన్న అనుభవము ఉత్త తెలివి, శుద్ధ చైతన్యం, అసలైన తెలివి అనుకోవచ్చు మనం. శాస్త్రంలోకి వెళ్తే మళ్ళీ వివాదాలు ఉంటాయిలేండి. ఎట్లా అంటావు? అది కూడా బుద్ధిలో పడ్డ, అది కూడా ఒక రకమైన ప్రతిఫలించడమే కదా. బుద్ధి సహాయంతో నువ్వు ఆలోచిస్తే నీకు అసలైన చైతన్యం యొక్క జ్ఞానం ఎట్టగలిగింది, ఒక అనుభవం నీకు కలిగింది అంటున్నావు. అనుభవం మళ్ళీ మనసులో కలిగిందే కదా. ఇటువంటి మాటలు వస్తాయి, వాటిని పక్కన పెట్టండి. ప్రస్తుతం మనం ఎందుకంటే సాధకుల దృష్టితో చూస్తున్నప్పుడు అటువంటి వివాదాల దగ్గరికి పోకుండా చూస్తే, అటువంటి వివాదాలకి సమాధానం కావాలంటే వేరే గ్రంథాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. తర్క వితర్కాలు చేసి భాష్యాల్లోను బ్రహ్మసూత్రాల్లోనూ వేదాంత పంచదశి అనే ఒక గ్రంథం ఉంది, విద్యారణ్య స్వామి వారు రాసింది. అందులో అటువంటి డిస్కషన్స్ అన్నీ వస్తాయి. మనం ప్రస్తుతం శంకరాచార్యుల వారు సాధకులను ఉద్దేశించి చాలా కరుణతోటి సరిగ్గా మనకు కావాల్సినంత మాట చెప్పారండి. బోధాభాసాచ్యుద్ధబోధం వివిచ్యాద్ అతియత్నత. చిదాభాసుడి నుంచి అంటే ఇందాక చెప్పిన అహంకారం అనుకోండి రఫ్గా, ఈ అహంకారం నుంచి శుద్ధబోధను అతియత్నత చాలా ప్రయత్నం చేసి వేరు చేయి అన్నాడు.
ప్రయత్నం అంటే ఇప్పుడు నేను చెప్పిందే, దీన్ని తెలుసుకునేది ఎవరు, దాన్ని తెలుసుకునేది ఎవరు, దాన్ని తెలుసుకునేది ఎవరు అని. కానీ లేదా మారకుండా ఉండేది ఎవరు? మనకు మెలకు వచ్చింది, ఇప్పుడు రకరకాలు చూస్తున్నాం. కళ వచ్చింది, రకరకాలు చూస్తున్నాం. గాఢ నిద్ర వచ్చింది, ఏం లేకుండా పోయింది. మన మూడింట్లో సమానంగా ఏది ఉంది? ఇటువంటి విచారణలు ఉన్నాయి. మీకు నచ్చింది ఏదో రకంగా చేసి వేరు చేసి ఇది మార్చలేదు, ఇది మార్చలేదని మళ్ళీ ఎగరటం మొదలు పెడితే మారుతుంది. అదొక మార్పు అయింది. దాన్ని గ్రహించాలి, అటు ఆగిపోవాలి. ఎవరు? నేను నేను కూడా తెలుసుకునేది ఎవరు? ఇంకో నేను కూడా తెలుసుకునేది. ఇట్లా 2-3 సార్లు ప్రశ్న వేసేటప్పటికి ఆగిపోయింది. ఎక్కువసేపు నిలబడకపోవచ్చు, ఎక్కువసేపు నిలబడడానికి ప్రయత్నం చేస్తే చెయ్యొచ్చు. దాని సంగతి తర్వాత చూద్దాం. ఒక్క క్షణమే అనుకోండి, ఒక క్షణం అట్లా ఆగింది. అది శుద్ధ బోధ. వాదోపవాదాలు వదిలేస్తే అదే శుద్ధ బోధ అనుకోండి. వేరు చేయాలి దాన్ని అన్నాడు. అతి ప్రయత్నంతో వేరు చేయమన్నాడు. అతి ప్రయత్నం ఎట్లా వేరు చేస్తావంటే, ఇప్పుడు నేను ఒకటి చెప్పా, పద్ధతి ప్రకారం మెట్టుగా దాన్ని తెలుసుకునేది చివరి మెట్టు, అట్లా అదొక పద్ధతి అనుకోండి. అంతకంటే తేలికైన పద్ధతి ఒకటి చెప్పబోతున్నారు వీరు. అంటే మనకు తెలిసిందేలేండి, తెలియదు అనుకోండి, కాసేపు తెలియదు అనుకొని వినండి. బోధాభాసుడి నుంచి శుద్ధ బోధని ప్రయత్నంతో వేరు చేయాలి. ఎట్లా చేయాలి సార్ అని అడిగామనుకోండి వెంకటాచలవాన్ని, ఆయన ఇంకో శ్లోకం చెప్తున్నారు. జాగర స్వప్నయోరేవ బోధాభాస విడంబన. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థల్లో మాత్రమే ఈ బోధాభాసుడు అంటే చిదాభాసుడు లేదా అహంకారం, జీవుడు ఏం చెప్పండి. ప్రస్తుతం అహంకారం తేలిగ్గా అనుకున్నాం కదా, తేలికైన మాట. ఈ అహంకారం అనేవాడి పరిధి, వాడి వ్యాపారం, వాడి పని అంతా ఎక్కడ ఉంటుంది? జాగ్రత్త అవస్థలోనూ స్వప్నావస్థలో. అంటే మెలకువలో ఉన్నప్పుడు నేను అంటే పనిచేస్తాడు. కల్లో కూడా నేనే వస్తుంది. ఆ నేను వేరు, ఈ నేను వేరు. మళ్ళీ అదొక రకం నేను, ఇదొక రకం నేను. మార్పులు వచ్చేస్తున్నాయి కానీ ఉన్నాయి మొత్తానికి. నేను అంటుంటాడు. వాడి వృత్తులను, వాడి రాజ్యం, వాడి పరిపాలన అంతా జాగ్రత్త అవస్థ స్వప్నావస్థలోనే ఉంటుంది. ఎవరిది? ఆభాస చైతన్యం, అహంకారం. అసలైన తెలివి కాదు. అసలైన తెలివిని ఉపయోగించుకుని అసలైన తెలివిని బాగా స్పష్టంగా ప్రకాశింపజేసి నేను అంటున్నాడు. నేనే తెలివిని, నేనే ఈ రాజ్యాన్ని నడుపుతున్నాను అంటున్నాడు. ఇది మాత్రమే నా రాజ్యం, దీన్ని మొత్తం నేను నడుపుతున్నాను అంటున్నాడు. వాడి రాజ్యము, వాడి నడవడి ఎక్కడ నడుస్తుంది? జాగ్రత్త అవస్థ స్వప్నావస్థలో మాత్రమే. సుషుప్తిలో ఏమవుతుంది? ఆగిపోతుంది. వాడి వ్యాపారాలు ఏమి ఉండవు. అప్పుడు నేననేది ఉంటుందా ఉండదా? మళ్ళీ ఇది ఒక శాస్త్రాల్లో చాలా పెద్ద చర్చ ఉంటుంది. గాఢ నిద్రలో ఆ అహంకారం కానీ, జీవుడు కానీ, లేకపోతే దాన్ని ఉంటారు చిదాభాసుడు అని ఉంటాడా అంటే ఏదో డిస్కషన్స్ వస్తాయనుకోండి. అవి ప్రస్తుతం మనం వాటిని కూడా పక్కన పెట్టి, ఈ శంకరాచార్య వారు చెప్పినట్టు జాగ్రత్త స్వప్నములందు మాత్రమే చిదాభాసుడు ఉంటాడు, సుషుప్తి అందు ఉండకపోతే ఎక్కడ పోతాడంటే ఎక్కడో కరిగి ఉంటాడు, ఎక్కడో మూల దాక్కొని ఉంటాడు, అజ్ఞానంలో లీనమైపోయి తెలియనట్టుగా పడి ఉంటాడు. కానీ వాడి పని ఉండదు. వీడి పని అంతా జాగ్రత్త అవస్థ స్వప్నావస్థల్లో. సుప్త అవుతూ తల్లయ్యే గాఢ నిద్రలో వాడు లయమైపోతాడు. లయమైపోయినప్పుడు ఏముంటుంది? గాఢ నిద్రలో వాడి వ్యాపారం ఏముండదు. మరి తెలివి ఉంటుందా ఉండదా? మనం చాలాసార్లు చెప్పుకున్నాం, మీకు అర్థమై ఉంటుంది. తెలివి ఉంటుందా ఉండదా? గాఢ నిద్రలో ఉంటుంది. అసలు ఉండదండి అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే అంత సూక్ష్మంగా చూడాలి అక్కడ. దానికి లాజిక్లు పెట్టి చెప్తూ ఉంటారు. ఇట్లా గాఢ నిద్రలో కనుక తెలివి లేకపోయేటట్లయితే మెలకు వచ్చిన తర్వాత నేను నిద్రపోయాను అనే అనుభవం నువ్వు ఎట్లా చెప్తున్నావు? నేను చచ్చిపోయానని చెప్పట్లేదు, నాకు తెలియదండి అని చెప్పట్లేదు. నేను నిద్రపోయాను, నిద్ర బాగా ఉంది, నాకు మంచి రెస్ట్ కలిగింది, హాయిగా ఉందండి నిద్రలో చెప్తున్నావు కదా. అంతేకాకుండా ఇంకొక యుక్తి ఏంటి? నిద్రలో కనుక నువ్వు లేకపోతే, నిద్రలో కనుక సుఖం లేకపోతే అసలు నిద్రపోవాలని ఎవడెందుకు కోరుకుంటాడు? నువ్వు నిద్రపోవాలని అనిపిస్తుంది లేదా? అన్నీ తయారు చేసుకొని నిద్రపోతున్నావు కదా, నీకు ఎందుకు అనిపిస్తోంది? నువ్వు చచ్చిపోయేటడితే నువ్వు కోరుకుంటావా నిద్రని? నువ్వు ఉంటున్నావు, ఊరికే ఉండటం కాదు, నువ్వు హాయిగా కూడా ఉంటున్నావు. కాబట్టి నిద్ర అనేది ఒక అవస్థ ఉన్నదని నీకు తెలుస్తోంది. కాకపోతే ఏంటి, ఇవన్నీ మనం ఇది తెలిసినట్టుగా తెలియటల్లా. మనం ఏమనుకుంటాం, ఇవన్నీ చాలా స్పష్టంగా కనపడుతున్నాయి కాబట్టి ఇది నిజం.
నిద్దట్లో ఉన్నదా ఉన్నదో లేదో అనండి తెలియటం లేదు అనుకుంటాం. కాదు అసలు విషయం ఏంటి, అదే అసలు స్వచ్ఛమైనటువంటి తెలివి. ఇక్కడ ఉన్నదేమో మారిపోయేటటువంటి తెలివి. అది చెప్తున్నారు. సుషుప్తి యందు అదంతా లయమైనప్పుడు మరి ఏమిటి నీ తెలివి ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రతిఫలించిన చైతన్యం కాదు అక్కడ. ప్రతిఫలించి ఏదో అద్దం మీద పడ్డ కాంతి వచ్చి పడ్డట్టు కాకుండా అసలైన తెలివి ఉంది. అద్దం ఏమైంది, బోర్ల పడింది. బోర్ల పడ్డప్పుడు సూర్యుడు ఎక్కడో ఉంటాడు, గోడ మీద ఉంటాడు. అట్లా అద్దం బోర్ల పడ్డప్పుడు ఏ తెలివి ఉంటుంది? శుద్ధమైన చైతన్యం ఉంటుంది. శుద్ధమైన చైతన్యం మాత్రమే ఉంటుంది. మరి ఇప్పుడు ఎక్కువ ఉంది, ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తోందంటే దానికి విద్యారణ్య స్వామి పంచదశలో ఒక ఉదాహరణ చెప్తారు. గోడ మీద వెలుతురు పడుతుంది, రైట్, ఇది సూర్యుడు వెలుతురు. ఒక అద్దం తీసుకొచ్చి సూర్యుడికి ఇట్లా సూర్యుడి దగ్గర పెట్టి సూర్యుడిని మెల్లిగా తిప్పితే ఇంకా ఎక్కువ కాంతి పడుతుంది. కొద్దిసేపు అద్దం ఇక్కడ అద్దంలోంచి వచ్చినటువంటి వెలుతురు గోడ మీద పడుతుంది. అప్పుడు గోడ మీద 2 వెలుతురులు ఉన్నాయన్నాడు. ఇక్కడేమో సామాన్య చైతన్యం, సామాన్యంగా అంత గోడంతర పడింది. కొద్ది భాగంలో ఆ అద్దానికి సంబంధించిన వెలుతురు కూడా పడింది. అప్పుడు ఈ కొద్ది భాగం చూస్తే అబ్బా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ వెలుతురు అనుకుంటాం. ఎక్కువైపోయింది, 2 రెట్లు అయింది అక్కడ వెలుతురు. అట్లా మెలకువలను స్వప్నావస్థలో ఎక్కువ వెలుతురు వస్తుంది. ఎందుకు? సామాన్య చైతన్యమేమో అన్ని అవయవాల్లోనూ ఉంటుంది. ఏది వెంట్రుకలు, చర్మం మీద వెంట్రుకల దగ్గర నుంచి లోపల జీర్ణం చేసుకునే శక్తి, కళ్ళు, జ్ఞానేంద్రియాలు, కర్మ అన్నిట్లోనూ తెలివి ఉండాలి. బుద్ధిలో ఇంకొంచెం ఎక్కువ తెలివి. ఎందుకు? అద్దం బాగా ప్రకాశించినట్టుగా ఎక్కువ తెలివి ప్రకాశించి బాగా స్పష్టంగా కనపడుతుంది, 2 రెట్లైనట్టు. సుషుప్తిలో అది ఉండదు, ఉత్త గోడ మీద పడ్డ వెలుతురులాగా ఉంటుంది. అందుకని ఏం లేదు అంటుంటారు సాధారణంగా జనం. ఎందుకు? దీంతో పోల్చి ఇది బాగా స్పష్టంగా ఉందని. అక్కడ ఏం లేదు అని భ్రమపడుతూ ఉంటారు. దాని గురించి చెబుతున్నారు. సుషుప్తి యందు అది లీనమైనప్పుడు కేవల చైతన్యం మాత్రమే ఉంటుంది. అయితే ఏంటి మరి ఇప్పుడు అన్నాడండి. చూడండి, ఇప్పుడు కూడా చైతన్యం ఉన్నట్ట లేనట్ట, అది ప్రశ్న. జాగరేపి ధియస్తూష్ణిం భావశుద్ధేన భాస్యతే అన్నాడు. జాగ్రత్త చాలా గొప్ప విషయం అండి. మనకి ఏది సాధన దగ్గరికి తీసుకొస్తున్నాడు, ఎట్లా సాధన చేయాలంటానికి. జాగ్రత్త స్వప్న సుషుప్తిల గురించి ఒక శ్లోకంలో చెప్పేశారు. ఇప్పుడు ఏం చెబుతున్నారు? జాగ్రత్త అవస్థలో కూడా శుద్ధ చైతన్యం ఉంటుందని నీకెట తెలుసు? అన్ని పనులు జరుగుతున్నాయి, చైతన్యం లేకపోతే ఏ పని జరగదు, ఏ తెలివి ఉండదు. ఈ గోళ్ళ దగ్గర నుంచి ఇక్కడ పైన వెంట్రుకల వరకు ఏ పని జరగదు. అది లాజిక్ అనుకోండి. అసలు అనుభవంలో చెప్పబోయా అంటే జాగ్రత్త అవస్థలో కూడా తూష్ణీం అవస్థలో కనపడుతుంది నీకు స్పష్టంగా అన్నాడు. తూష్ణీం అవస్థ అంటే ఊరకుండు. మనం ఊరకుండా చెప్తుంటాం చూడు, ఊరకుండటం. ఊరకున్నటువంటి అవస్థలో ఆ శుద్ధ చైతన్యం బాగా స్పష్టంగా తెలుస్తుంది. నిద్దట్లో ఉన్న చైతన్యం, నిద్దట్లో ఎట్లా శుద్ధ చైతన్యం తెలిసిందో అంతకంటే ఎక్కువ స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. ఎక్కడ? తూష్ణీం అవస్థలో. తూష్ణీం అవస్థ మీకు ఉంటుందా ఉండదా? పొద్దున నిన్న చాలాసార్లు చెప్పుకున్నాం. మనకి చాలాసార్లు వస్తూ ఉంటుంది, మనకి దానంతరదే వస్తూ ఉంటుంది. అట్లా ఊరకున్న స్థితి, ఆగిపోయిన స్థితి. ఇప్పుడు మాట్లాడుతూ ఆగితే తూష్ణీం స్థితి, ఒక క్షణమే కావచ్చు తూష్ణీం స్థితి. ఇట్లా అనేకం చెప్పాను. సముద్రం దగ్గర నుంచి ఊరికి పడుతున్న కింద ఊరికి చూస్తున్నాం, వెర్రివాడు చూసినట్టు. ఆ చెట్టు అట్లా ఉంది, దాని చెట్టును ఊరికి చూస్తున్నాం, మబ్బులను ఊరికి చూస్తున్నాం. ఇవన్నీ తూష్ణీం స్థితులు. ఈ తూష్ణీం స్థితుల్లో ఇంకా బాగా స్పష్టంగా కనపడుతుంది తెలివి. ఎందుకు? అక్కడ అహంకారం పనిచేయటంలా. అహంకారం పనిచేసినట్టు ఇది చెట్టు, ఇది మామిడి చెట్టులా ఉంది. మామిడి చెట్టు అంత ఎందుకు వస్తుంది? కాదండి, ఈ ఊళ్ళో మామిడి చెట్లు కూడా బాగా పైకి ఎక్కుతాయి. మరి పండ్లు కూడా వస్తాయి, తీగ ఉంటాయి, పుల్లగా ఉంటాయి, ఆవకాయ వేసుకోవచ్చు. ఇట్లా ఆలోచించడం మొదలు పెడితే అది అహంకారం లేక జీవుడు పనిచేస్తున్నట్టు. తూష్ణీం స్థితి కాదు, ఊరకున్న స్థితి. అంటే చూస్తున్నా ఆ చెట్టు, కొబ్బరి చెట్టు, మామిడి చెట్టు కూడా ఆలోచించడం, ఊరికి చూస్తున్నా. ఎందుకు చూస్తున్నావు అంటే కళ్ళు ఉన్నాయి కాబట్టి. కళ్ళు ఉంటే చూడాలంటే కళ్ళకు చూసే శక్తి ఉంది. నేను చూడమంటలా, కళ్ళు తెరవగానే కనపడుతోంది. నేను ఆలోచించట్లేదు.
ఊరక చూడటం అంటే అది అటు ఊరక చూసేటువంటి స్థితులు అప్పుడప్పుడు వస్తుంటాయి మనకి. ఆ తూష్ణీమ అవస్థలో అది చెప్పాడు. తూష్ణీమ అవస్థలో, జాగ్రత్త అవస్థలో కూడా తూష్ణీమ అవస్థలో శుద్ధమైన తెలివి ప్రకాశిస్తుంది. ప్రతిబింబ చైతన్యం, ఎక్స్ట్రా చైతన్యం లేదు అక్కడ. ప్రతిబింబం అంటే ఇట్లా అనుకుందాం ప్రస్తుతం, ఎక్స్ట్రా చైతన్యం కొంచెం ఎక్కువ అనమాట. అహంకారంలో ప్రతిఫలించిన చైతన్యం, ఈ చైతన్యం కలిసి ఎక్స్ట్రా అనుకో. ఆ ఎక్స్ట్రాస్ ఏమి ఉండవు అక్కడ. ఊరక తాను మాత్రం ప్రకాశిస్తుంది తూష్ణీం స్థితిలో. మరి ఇంకా నెక్స్ట్ ఇంకో పాయింట్ తీసుకొస్తున్నారు. చూడండి ఎట్లా తీసుకొస్తున్నారు. జాగ్రత్త స్వప్నావస్థల్లో అంతగా ఉన్నట్టు కనపడదు. అక్కడ ఏం కనపడుతుంది? అహంకారం చిదాభాసం ఉన్నట్టు కనపడుతుంది. వాడు సుషుప్తిలో ఉండడు. మరి అక్కడేముంటుంది? శుద్ధ చైతన్యమే ఉంటుంది. మరి ఆ శుద్ధ చైతన్యం ఉంటున్నాం, అది మారిపోయేదా? కాదు. మరి ఇప్పుడు ఉంటుందా? ఉంటుంది. ఎక్కడ తెలుస్తుంది? ఎప్పుడు ఉంటుంది. కానీ నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలనుకుంటే తూష్ణీం స్థితిలో ఉంటుంది. మళ్ళీ ప్రశ్న వస్తుంది, ఏమని? తూష్ణీం స్థితిలో ఉంటుంది, సరే ఒప్పుకుంటాను, నువ్వు చెప్పావు కూడా ఒప్పుకుంటున్నా. ధీవ్యాపారస్య అన్నాడు. మరి బుద్ధి పనిచేసే సమయంలో ఎట్లా అంటే చెప్పారు, పనిచేసే సమయంలో రెండు చైతన్యాలు అనుకో. చిదాభాసుడు అంటే బుద్ధి, అహంకారము, వెనకాలంలో తెలివి. తెలివి వచ్చి సామాన్యంగా అన్నిటి మీద పడుతుంది. అట్లా కర్మేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, మనసు అన్నిటి మీద పడుతుంది. ఈ అహంకారంలో పడితే ఇంకొంచెం ఎక్కువ అన్నట్టు అనిపిస్తుంది. ఆ సమయంలో ఈ పనులు ఆ పనులు ఇవి జరుగుతున్నట్టు కనపడతాయి. అక్కడ ఏం చేస్తుంది? బుద్ధి ఈ విధంగా పనిచేస్తుంది, అంటే మనస్సు ఈ విధంగా పనిచేస్తోంది, మనసులో ఈ సంకల్పాలు, ఈ చలనాలు వస్తున్నాయి అని కూడా తెలుసుకోగలుగుతుంది. అది శుద్ధ చైతన్యం అట్లా ఉంటుంది. కానీ మన సాక్షి అనొచ్చు, ఏం కాదు ఊరక తెలుసుకుంటుంది. మనస్సులో ఈ చలనాలు వస్తున్నాయి, మనసులో ఈ ఆలోచనలు వస్తున్నాయి అని ఊరికే తెలుసుకుంటుంది. అది చెట్టు అని తెలుసుకున్నాను అంతే. అట్లాగే ఇది మనస్సు చలిస్తోంది అని ఊరక తెలుసుకున్నా. చెట్టు చలిస్తోంది, చెట్లు అది కదులుతుంది అటు ఇటు, ఊరక తెలుసుకుంటున్నా. మనస్సు కూడా ఇటు ఇటు కదులుతోంది, ఊరక తెలుసుకుంటున్నా. అంటే అది సాక్షి. అక్కడ ఏమున్నాయంటే రెండు ఉన్నాయా అంటున్నాడు. చైతన్యం, శుద్ధ చైతన్యం ఉన్నది, అప్పుడప్పుడు అహంకారం కదులుతోంది కాబట్టి ఆ చైతన్యం కూడా ఉంది. రెండు కలిసి ఈ ప్రపంచంలో అన్ని వస్తువుల్ని ప్రకాశింపజేస్తున్నాయి. తూష్ణంగా ఉంటే శుద్ధ చైతన్యం ఒకటే ఉంటుంది. మరి కొద్దిగా కళ్ళు తెచ్చి కొద్దిగా గొప్ప ఉంటుంది, కొద్దిగా గొప్ప ఉంటే వదిలేసేయండి దాన్ని. ఒక 5% ఉందనుకోండి, ఇది ప్రతిబింబ చైతన్యం. తక్కిన 95 కేవల చైతన్యం ఇక్కడ తూష్ణీం స్థితిలో. అయితే ఏం చేయాలి ఇప్పుడు అన్నారు అనుకోండి. దానికి ఉదాహరణ చెప్పారు. నీళ్ళని ముట్టుకుని చేయగలిగింది. వీళ్ళు పొద్దున్నే పెడుతున్నారు, వేడిగా పెడుతుంటారు నీళ్ళు వేడి పెట్టగానే కాలింది. నీళ్లు కాలుతున్నాయి అంటున్నాడు వీడు. అరిచాడు, పెద్దగా అరిచాడు, నీళ్లు కాలినాయి. ఆయన అంటున్నాడు, నీళ్లు కాదు కాలింది, నిప్పు కాలింది అంటున్నాడు. ఎందుకని? అది నిప్పులోని శక్తి నీళ్ళలోకి వచ్చి నీకు కాలినట్టు అనిపించింది. ఆ కాలటం అనేటువంటి లక్షణం నిప్పుకు సంబంధించింది. నీరు స్వభావంగా చల్లగా ఉంటుంది. అట్లాగే ఈ చిదాభాసుడు లేదా అహంకారం, అహంకారం అనేది నిప్పు లాంటిది అయితే కాదు, శుద్ధ చైతన్యం నిప్పు లాంటిది అయితే దాని యొక్క వేడి వచ్చి నీళ్ళ మీద, నీళ్ళంటే ఇక్కడ అహంకారం, మనస్సు లేదా శరీరం ఇదంతా నీరు లాంటిది అయితే ఇదంతా వేడి వెచ్చనయ్యి ఆ వెచ్చదనం వీటికి ఉన్నట్లు అనిపిస్తుంది. నీటికి వెచ్చదనం వచ్చినట్టు అనిపించినట్లు అహంకారంలో తెలుసుకునే లక్షణం ఉంది కదా అనిపిస్తుంది అని ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. సరేనండి, ఏం చేయమంటారు ఇప్పుడు అంటే, ఏం చేస్తారు చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తారు? ఇది ఇట్లా ఉంది పరిస్థితి, ఏం చేయాలి అంటే వీటిని వేరు చేయొచ్చు అన్నాడండి. ఎట్లా వేరు చేయొచ్చు చెప్తున్నారు. దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. ఈ సంకల్పములు అనేవి ఒక క్షణానికి మారిపోతున్నాయి. సంకల్పం, వికల్పం, చలనం అనుకోండి, దానికి ఏదో అర్థం కూడా వస్తుంది. వికల్పము అనే మాట వాడారు ఇక్కడ, మనం కూడా వికల్పం వాడదాం. వికల్పాలు వస్తున్నాయి. తర్వాత ఏమైంది? అప్పుడప్పుడు ఆగుతున్నాయి. ఈ వికల్పాలన్నీ వస్తున్నాయి పోతున్నాయి, మారిపోతున్నాయి. ఒక క్షణం ఉండదు, ఇంకో క్షణం ఉండదు.
కానీ వాటి అడుగున ఆధారంగా ఉండే చైతన్యం మారకుండా ఉన్నది. ఏ విధంగా? అగ్ని నీళ్ళలో వేడినిచ్చినట్టు ఇవన్నీ పనిచేయడానికి కావలసిన శక్తి ఆ చైతన్యం నుంచి వస్తుంది. ఈ సంకల్పాలు మారిపోతూ ఉన్నా సరే అది మారకుండా ఉంది. దానికి ఇంకొక ఉదాహరణ ఇచ్చారు. దండలో ముత్యాలు ఉన్నాయి. ఒక పూసకి మధ్యలో ఏముంటుంది? దారం. కనపడదు. అన్ని పూసలకి అడుగున దారం ఉంటుంది కానీ కనపడదు. నేను చెప్పారనుకోండి, పిల్లవాడికి పెద్దవాడు చెప్పాడు, ఇదిగో ఈ దండ, ఇందులో దారం ఉంటుంది. దారం ఎక్కడ ఉంటుంది అర్థం కాదు. వాడు చూపించాలంటే ఒక పూసని కొంచెం అట్లా వేరు చేసి చూస్తే దారం కనపడుతుంది. ఇంకో చోట 4-5 చోట్ల ఎట్ట వేరు చేసి చూపిస్తే రైట్ అని నమ్మకం వస్తుంది. ఏమిటి? దండ మొత్తం దారం ఉన్నది. అట్లా నీకు ఏ సంకల్పం, ఏ వికల్పం అర్థాన్నిచ్చి ఏదో భావాన్ని కలిగించాలన్నా అందులో తెలివి ఉంటుంది. ఆ తెలివి ముత్యాల దండలో ఉన్న దారంలాగా అన్ని సంకల్ప వికల్పాలకు అడుగున ఉంటుంది. చూసారా ఎట్లా తీసుకొస్తున్నారు మన సబ్జెక్ట్, మన విషయాన్ని ఎట్లా తీసుకొస్తున్నారు? సుషుప్తిలో బాగా కనపడుతుంది. సుషుప్తిలో మాత్రమే కాదు, జాగ్రత్త స్వప్నాల్లో కూడా బాగా కనపడుతుంది. జాగ్రత్త స్వప్నాల్లో వీటితో కలిసి కనపడుతుంది. మరి కలవకుండా ఎప్పుడు ఉంటుంది? తూష్ణీవస్థలో ఉంటుంది. మరి మనం తూష్ణీవస్థని దానంతరం రాకుండా మనం ఏమైనా చేయగలమంటే చేయొచ్చు. ఎట్లాగంటే దండలో ముత్యాలు ఉన్నట్లు కొంచెం పక్కకు తీస్తే స్పష్టంగా కనిపిస్తుంది దారం. ఆ విధంగా వేరు చేసి చూడవచ్చు. ఎట్లా వేరు చేస్తావు అంటే ఆపి చూడు. ఒక సంకల్పానికి మధ్యలో ఏమున్నదో చూడు. ఇదండి మనం చాలాసార్లు చేసింది. ఓం గురు జయ గురు జయ జయ గురు అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? మనం తూష్ణీం స్థితిని కల్పించుకుంటాం. దానంతరం వచ్చే తూష్ణీం స్థితి సహజంగా వస్తూ ఉంటుంది. దాన్ని మనం పట్టుకోలేము తేలిగ్గా, ఏదో మర్చిపోయి ఏదోలే అనుకుంటాం. ముందు కొంత అలవాటు అయితే పట్టుకోవచ్చు. తర్వాత అలవాటు చేయడం ఎట్లాగంటే నువ్వు కల్పించుకో తూష్ణీం స్థితిని. ఎట్లా? ఓం గురు, ఈ శబ్దం ఏ శబ్దం పెట్టుకోవచ్చు. బయటికి చెప్తున్నాను కాబట్టి శబ్దం, లోపల అనుకుంటే నిశ్శబ్దం, లోపల అనుకుంటే నిస్సంకల్పం అనొచ్చు, లేదా నిర్వికల్పం అనొచ్చు. మాట్లాడుతున్నాడు శబ్దం అంటున్నాం. లోపల అనుకుంటున్నాం అంటుంటే దాన్ని లోపల ఉన్న శబ్దం అంతఃశబ్దం అనుకోవచ్చు. లేదా మనసులో చలనం, ఏదో ఒక చలనం వచ్చింది, 2 చలనాల మధ్యలో నిశ్చలం ఉంది, దాన్ని చూడవచ్చునా? చూడవచ్చు. మనం చాలాసార్లు చేసాంగా. 2 చలనాల మధ్యలో, చలనాల వికల్పం అని పేరు పెట్టారు ఈ గ్రంథంలో, చిన్న గ్రంథంలో. 2 మధ్యలో ఉన్నదాన్ని నిర్వికల్పం అన్నారు. 2 వికల్పాల మధ్యలో ఒక నిర్వికల్పం ఉంది. ఇదండి మన సాధకులకు బాగా ఉపయోగించే మాట. ఎప్పుడెప్పుడు ఈ చలనం ఎంతసేపు ఆగిపోయి ఉంటుందో అంతంతసేపు శుద్ధమైన తెలివి నువ్వు స్పష్టంగా గ్రహించగలుగుతావు. ఇంకా ఏం చెప్పారంటే, అన్నిటినీ చూస్తున్నాం మనం. ఇది రూపరసనామములు అంటారు. ఇవన్నీ రూపనామాలు. ప్రపంచం అంతా కళ్ళకు కనపడేదే ముఖ్యం మనకి అనుకోండి. అందుకని రూపం అనే మాట వాడుతుంటారు ఎక్కువగా. 5 ఇంద్రియాలకు కనపడేదానికంటే కళ్ళకు కనపడేదానికి విలువ ఎక్కువ. వీటిల్లో మనకు మంచి చెడులు కనిపిస్తూ ఉంటాయి. ఆ మంచి చెడులు కనిపించడమే అహంకారానికి గుర్తు. మంచి చెడులు లేకుండా నువ్వు చూస్తే, మంచి అని కూడా చెడులు కూడా ఇందాని ఊరకు చూడటం. అది మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు అని కాకుండా ఊరకు చూస్తున్నాం చెట్టు.
మంచి చెడు లేదు అక్కడ. అది పొడుగ్గా ఉందా, పొట్టుగా ఉందా, మంచి కాయలా, పుల్లటికాయలా, తీయటి, ఏం ఆలోచించ ఊరకు చూస్తున్నాను అనుకోండి. గుణదోషములు ఎంచకుండా, రూపములు ఎందు గుణదోషములు ఎంచకుండా అటు ఊరకు చూస్తూ ఉంటే అది కూడా నిర్వికల్పంతో సమానం. దాదాపుగా 100% కాకపోయినా నిర్వికల్పకం, నిర్వికారం నిరాపై. ఇప్పుడు రూపం గుణదోషములను పెంచకుండా ప్రపంచాన్ని చూస్తూ ఉంటే చూడండి, సబ్జెక్ట్ ఎలా డెవలప్ చేశారో. స్పష్టంగా గాఢ నిద్రలో ఉంటుంది. ఆ గాఢ నిద్రలో మాత్రమే కాదు, మెలకులో కూడా ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? తూష్ణీం స్థితిలో ఉంటుంది. తూష్ణీం స్థితిలోనేనా? తక్కిన స్థితిలో తక్కిన సమయాల్లో కూడా ఉంటుంది. కానీ రెండు కలిసిపోయి మనం గుర్తించడం కష్టంగా ఉంటుంది. అహంకార చైతన్యము, శుద్ధ చైతన్యం రెండు కలిసి ఉండి స్పష్టంగా తెలియదు. మరి స్పష్టంగా తెలుసుకోవడం ఎట్లా? నువ్వు ఊరక చూడటం. తూష్ణీం స్థితి అంటే గుణదోషములను ఎంచకుండా చూస్తూ ఉంటే అప్పుడు కూడా నీకు నిర్వికల్పక చైతన్యం బయటపడుతుంది. చూడండి, ఇందులో చాలా పాయింట్స్ వస్తున్నాయి మనం ప్రాక్టీస్ చేయడానికి సరిపోయేవి. అటు ఊరకు చూడటం అనమాట. ఊరకు చూడటం అన్నమాట ఇక్కడి నుంచి వచ్చింది. ఊరకు చూడటం. ఇంకా గొప్ప మాట్లాడారండి శాస్త్రాల్లో. మహావాక్యములు అని ఉన్నాయి, మీరు వినుంటారు. మహావాక్యములు అంటే జీవుడే బ్రహ్మము, జీవుడే దేవుడు అని చెప్పడం. అది ఒక పెద్ద శాస్త్రం అండి. జీవుడు దేవుడు అవసరమే. కొంతమంది అదే అసలు మహావాక్యంలో ముఖ్యమైనటువంటి జ్ఞానం, దాని జ్ఞానం బాగా రావాలని రమణ మహర్షి గారు లాంటి వారు మనకి చాలా సింపుల్ చేసి చెప్పారు, తేలిక చేసి. నీ జీవుడే దేవుడు అవన్నీ ఎందుకయ్యా, ముందు జీవుడి సంగతి చూడు. జీవుడు అంటే నేనెవరో చూడు. ఆ జీవుడు దేవుడు అవుతాడా, ఇంకోటి ఏదైనా అవుతాడా, ఆ తర్వాత చూసుకుందాం. ముందు నేనంటే ఏంటి తెలుసుకో అన్నారు. ఈ గ్రంథం కూడా అట్లాగే దాదాపుగా ఉంది. ముందు అందులో ఏం చెప్పారంటే, శాస్త్రంలో చెప్పిన అహంకారము బ్రహ్మము అంటే నేను దేవుడు రెండుకి ఒక శ్లోకంలో చెప్పేశారు. వికల్పము అంటే చలిస్తూ ఉంటే జీవుడు, నేననే జీవుడు, ఆగిపోతే దేవుడు. తేలిగ్గా చెప్పారండి. బ్రహ్మం అంటే ఏంటంటే పెద్ద పెద్ద వర్ణనలు, చర్చలు ఉంటాయి, వ్యాఖ్యానాలు. మహావాక్య శంకరాచార్యుల వారిది ఇంకోటి ఉంది, వాక్య వృత్తి అని ఉంది. అందులో తత్వమసి అనే వాక్యాన్ని గురించి చర్చ వస్తుంది. ఇంకా పెద్ద పెద్ద గ్రంథాలు కూడా ఉన్నాయి. ఇందులో చాలా సింపుల్గా ఒక శ్లోకంలో చెప్పారు. వికల్పములు అంటే మార్పులు లేకుండా ఉంటే దేవుడు, వికల్పములు వస్తే జీవుడు. ఆ వికల్పములు లేని స్థితిని నువ్వు గుర్తిస్తే అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడు వికల్పములు లేని స్థితిలో అని తేలిగ్గా చెప్పారు. చాలా తేలిగ్గా చెప్పారు. శాస్త్రంలో ఇంత రాసేదాన్ని ఆయన క్లుప్తంగా ఒక శ్లోకంలో చెప్పారు. మనకి అది కూడా రమణ మహర్షి గారు చెప్పిందంటే, దేవుడు అన్నమాట కూడా నీకు వద్దు, నీ సంగతి నువ్వు చూసుకో. నేనెవరు అంటే మారనిది, నిర్వికల్పకంగా ఏది ఉంటుందో అది నేను. ఇప్పుడున్నది కూడా నేనే, కానీ అసలైన నేను అది స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడేమో ఆ వాటితో వీటితో కలిసిపోయి నేను, కలవకుండా ఉండే నేను అస్పష్టం, స్వచ్ఛమైనటువంటిది. దాన్ని ఎట్లా పట్టుకోవచ్చని విభాగం చేయమన్నారు. క్షేత్రజ్ఞ విభాగం చేయాలి. ఎట్లా చేయాలంటే ఇది క్లూ చెప్పారు మనకి. ఏంటి క్లూ? తూష్ణ్యం స్థితిలో చూడు, అక్కడ నిర్వికల్పక చైతన్యం ఉంటుంది, అదే దేవుడు అనుకో. మరి తూష్ణ్యం స్థితి ఎప్పుడు పడితే రావట్లేదండి, నాకు అసలు దాన్ని పట్టుకోవడం కూడా కష్టంగా ఉంది, ఎప్పుడో తెలియకుండా వస్తుంది, ఓహో ఇదే అనేది కూడా పోతుంది. ఎట్లాగో అంటే నువ్వు కల్పించుకోవచ్చు. రెండు వికల్పాల మధ్యలో కల్పించుకొని చూడొచ్చు. ఇలా అయిపోయింది. ఏదో మంత్రాలు చాలామంది చేస్తూ ఉంటారు. మంత్రం కూడా జాగ్రత్తగా చేస్తుంటే తూష్ణ్యం స్థితికి వస్తుందండి. మంత్రం ఏదో రామ 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 రోజుకి ఇన్నిసార్లు చేసుకోవాలి, అదొక రూల్ అనుకోండి. కొంతకాలం సరిగ్గా చేస్తూ ఉంటే దాన్ని ఒక రకమైన భక్తిభావం వస్తే రామ అనగానే భక్తిభావంతో పరవశించిపోయారంటారు చూసారా, ఆ భక్తిభావంతో అట్లా ఆగిపోతున్నాడు. రామా తర్వాత ఏం చేయలేరు. కొంతమంది చెప్తారట, ఆ మీరాబాయి అట్లా ఉండేదిట కృష్ణ భక్తులు. రామకృష్ణ పరమహంస గారు పూజ చేస్తూ, ఆయన పూజారిగా ఉండేవాడు. పూజ చేస్తూ అమ్మా అని ఆయనకి పరవశం రాగానే ఆ పూలు కింద పడిపోయి, పూలు అమ్మవారికి పూలు వేయడం కూడా మర్చిపోయి అట్లా ఉండేవాట. ఒకసారి పూలు ఇట్లా వేసి అట్లా వేసి వాడి పక్కన తన మీద వేసుకొని ఏంటో చేస్తుండేవాట పిచ్చోడిలాగా. ఈ సంగతి గ్రహించి ఆయన ఉద్యోగం తీసేశారు.
పూజారి గారి ఉద్యోగం తీసేశారు. అయితే ఆయన మీద నా గౌరవంతో, ఆయన సంగతి తెలుసు కదా, గౌరవంతో ఆయనకు ఒక పెన్షన్ లాంటిది ఏర్పాటు చేసి ఒక గది ఇచ్చి అక్కడే అట్టే పెట్టారు గుళ్ళోనే. అమ్మవారి పూజకు కూడా ఆ పనికి రాకుండా పోయినాడు అనమాట. అంత పరవశం అయిపోయినాడు ఆయన. అంటే భక్తిలో కూడా మీరు వెళ్తే అతుష్ణ స్థితి వస్తుంది. అమ్మ 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 ఆగిపోయింది. అట్లాగే జపం చేస్తున్నప్పుడు రామ 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 కొంతసేపు చేసేప్పటికి సాక్షిభావం వస్తుంది. రామ రామ అనేది దానంతరే జరుగుతుంది, నేను అంటాం కాదు. రామ 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 ఏంటి రామ 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 అదే జరుగుతుంది అని అనిపిస్తుంది. సాక్షి అవస్థ అది కూడా అయిపోతుంది. నిర్వికల్పం. ఆ గోళంతా లేకుండా మనకి సూటిగా నువ్వు కల్పించుకో రామ, ఆగు. ఇక్కడ రాముడి మీద భక్తి, రాముడు అనే దేవుడు, రాముడి యొక్క ఆకారం ఏం లేదు. రాముడు లేదా మీకు దయ్యం అంటే ఇష్టం అనుకోండి, అది కూడా దయ్యం దయ్యం అని కూడా అనుకోవచ్చు, మీ ఇష్టం. ఏదైనా లేకపోతే అవంతా ఎందుకంటే మనకి దయ్యం వద్దు దేవుడు వద్దు, నేను అనుకుందాం. నేను బట్టి చూడండి, మధ్యలో ఏముందో చూడండి. నువ్వు అట్లా కూడా చూడవచ్చు. కిటికీ ఇక్కడ చూశాను, కిటికీ మెల్లిగా తలకాయ తిప్పి తలుపు, కిటికీ తలుపు, మధ్యలో ఏముంది? కిటికీ తలుపు. ఇట్లా కూడా ఏదైనా రెండింటి మధ్యలో ఆ వికల్పము పరమాత్మ. పరమాత్మ అన్నమాట వద్దనుకున్నా కదా, నేను ఆత్మ, నేను ఆ వికల్పం, అసలైన నేను ఎప్పుడు ఉంటుంది స్పష్టంగా బాగా స్వచ్ఛంగా తెలిసేటటువంటిది ఇది. ఆగిపోయినప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. సరే, ఇంత చేసిన తర్వాత ఏం చేయాలండి? ఏం చేస్తారు ఇంత చేసిన తర్వాత? ఏదో చెప్పాడు మీరు చేసిన తర్వాత ఏం చేయాలంటే అసలైన సాధన ఇంతకుముందు చెప్పాడు కదా, ఏదో రకంగా విభాగం చేయాలి, ప్రయత్నం చేసి. ఏం ప్రయత్నం చేయాలంటే ఇదే ఇప్పుడు చెప్పాను, మధ్యలో చూసుకుంటూ ఉండు. ఏకం ద్విత్రిక్షణేష్వేవం వికల్పస్య నిరోధనం అన్నాడు. 1, 2, 3 క్షణాలైనా సరే, క్షణం అంటే ఒక సెకండ్ కంటే తక్కువ అనుకుంటాం. మనం ప్రస్తుతం సెకండ్ అనుకుంటాం మనకు తెలిసిన టైం ప్రకారం. 1 కానీ 2 కానీ 3 కానీ సెకండ్ అట్లా ఆగు. వికల్పంలో ఆపే పద్ధతి కూడా ఏంటి? బలవంతంగా ఆపమని కూడా చెప్పట్లేదు. ఎట్లా ఆపు? తుష్టి స్థితి కల్పించుకో, ఆగు అని బలవంతంగా చెప్పడక్కర్లా. మధ్యలో ఏముంది చూడు, గాఢ నిద్రలో ఎట్లా ఉంటుంది గుర్తు తెచ్చుకో. ఇటువంటి ఉపాయాలు చెప్పుకుంటూ ఉంటాం మనం. ఆగు, నిర్వికల్పం. ఏకం ద్విత్రిక్షణేష్వేవం వికల్పస్య నిరోధనం. ఈ విధంగా వికల్పాలను ఆపుకుంటూ వస్తే, బాగా కుదిరితే క్రమేణ అభ్యస్యతాం, క్రమంగా దాన్ని అభ్యాసం చేసుకుంటూ ఉండు. 1, 2, 3 క్షణాలతో మొదలుపెట్టు. అట్లా రోజుకి 20 సార్లు 50 సార్లు 100 సార్లు చేయదు. 3 క్షణాలేగా 3 సెకండ్లు. మనం చెప్తున్న 5 నిమిషాలకు ఒకసారి 5 సెకండ్లు అని చెప్పుకున్నాం. గంటకి ఎన్ని సెకండ్లు అవుతుంది? 12 5 60 సెకండ్లు అంటే 1 నిమిషం. గంటలో 1 నిమిషం దీనికి కేటాయించు. అట్లా క్రమంగా మొదలుపెట్టు. 5 నిమిషాలకు 5 సెకండ్ అట్లా చేసుకుంటూ వచ్చి రోజు మొత్తం మీద మీరు నిద్రపోకుండా మెలకువలో ఉండేటువంటిది మనం సేపు 8 గంటలు నిద్రపోతాం అనుకోండి, తర్వాత 16 గంటలు మెలుకుని ఉంటాం. 16 గంటలకు 2-3 గంటలు మర్చిపోయాం అనుకోండి, ఆ పనులు బిజీగా ఉంటాం కదా, మనం మర్చిపోయాం అనుకోండి. పోనీ 10 గంటలు వేసుకోండి. 10 గంటలు మనం అప్పుడప్పుడు మధ్యలో చూస్తూ ఉంటే 10 నిమిషాలు రోజుకి నేనెవరు ఆగి చూడు. 5 సెకండ్లు అయిందా లేదా అని గడియారం చూస్తూ ఉంటే 5 సెకండ్లు అయిందా లేదా అని గడియారం చూస్తూ ఉంటే పోతుంది. ఏం పడి చూడదు ఆగండి అంటే ఖచ్చితంగా 5 సెకండ్లను పెట్టుకుంటే పోతుంది. గడియారం చూడాలి, అట్లా వద్దు. ఎంతో కాస్త అనుకోండి, ఊరికే ఉజ్జాయింపుగా ఆగు, ఉన్నంతసేపు ఉండేయండి. కదిలింది అనుకోండి, భయపడదు. కదిలితే మళ్ళీ మనసు కదిలిందండి అంటే కదలనియండి. ఎట్లా కదలాలి? ఇట్లా కదలాలి. ఎట్లా? అదే నేను అన్నట్లు కదలాలి. అది కూడా చెప్తున్నారు. అదే నేనట్టు కనుక 1, 2, 3 క్షణాలైనా దాన్ని ఆపి నీకు బ్రహ్మానుభవం కావాలంటే క్రమంగా అభ్యాసం చేసుకుంటూ ఇక్కడ క్రమంగా అనే మాటకి 2 రకాలుగా చెప్పచ్చు. యోగులు ఏం చేస్తారు? ఇవాళ ఒక సెకండ్ ఆపాను,
2-3 రోజులు ప్రాక్టీస్ చేస్తే 1 నిమిషం ఆపగలుగుతున్నాను. 1 సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేస్తే 5 నిమిషాలు ఆపగలుగుతున్నాను. ఇంకా చేసి 1 గంట ఆపగలిగిన స్థితికి వచ్చాను అన్నారనుకోండి. అది క్రమంగా అభ్యాసం చేయడం వల్ల. మనం అంత కష్టపడడం ఇంకో రకమైన క్రమం ఏంటి, 5 నిమిషాలకు ఒకసారి 5 సెకండ్లు, లేదా 5 నిమిషాలకు ఒకసారి 10 సెకండ్లు, ఇట్లా మీకు కుదిరినది పెంచుకుంటూ పోవచ్చు. 5 నిమిషాలు కాకుండా మీరు వేరే పనులు లేవనుకోండి, 2 నిమిషాలకు ఒకసారి టీవీ చూస్తూ ఉండండి. టీవీలో వాడేది యాడ్స్ ఇస్తాడుగా మధ్య మధ్యలో ప్రకటనలు ఇచ్చిన సమయంలో మీరు ఇట్లా కళ్ళు మూసుకొని ఆగి చూడండి. ఏదో ఒకటి మీ సందర్భం. మొన్న ఆయన చెప్పారు ఆగి చూడు అన్నదానికి, తినేటప్పుడు కూడా ఆగి తింటూ ఉండొచ్చు అన్న. ఆగి ఒక ముద్ద పెట్టుకున్నారు, ఒక ముద్ద మింగిన తర్వాత ఆగి చూడు, ఇట్లా అభ్యాసం చేసుకోవచ్చు. క్రమేణాభ్యస్యతాం, ఈ విధంగా క్రమంగా అభ్యాసం చేసుకుంటూ వస్తే సమయాన్ని పెంచుకోవటం, ఎక్కువసార్లు చూస్తూ ఉండటం, అనేక సమయాల్లో దాన్ని చూస్తూ ఉండటం చేస్తే ఏమవుతుంది, అది ఇంకా గట్టిపడుతుంది. గట్టిపడి చాలాసేపు నిలిచింది అనుకోండి, చాలాసేపు నిలిస్తే ఏమవుతుంది, అదే సమాధి అన్నారు. చాలాసేపు నిలిచిపోతే యోగులు చేసేటటువంటి యోగినాం ప్రియ అన్నాడు. యోగులకు ప్రియమైనటువంటి సమాధి ఎప్పుడు వస్తుంది, శక్య సర్వ నిరోధేనా, అన్ని సంకల్పాలను ఆపితే. ఆ సంకల్పాలు వికల్పాలు సహజంగా వస్తూ ఉంటాయి, నువ్వు ఆపాలి. ఆ యోగులు అనేటువంటి వాళ్ళు రకరకాల పద్ధతులు వాడతారు. ప్రాణాయామం ఒకటి. అందులో ప్రాణాయామం చేస్తే కాసేపు గాలి బాగా బంధిస్తే ఆ ఒంట్లో అది మనస్సు చెల్లించడానికి కావాల్సిన శక్తి కూడా తగ్గిపోయి గాలి బంధించేటప్పటికి కాసేపు అణుగుతుంది. అదొక టెక్నిక్ వాడతారు. తాగుడు ఉందనుకోండి, పూర్వకాలంలో కూడా ఉండేది. గంజాయి, భంగు అట్లాంటివి ఉండేవి పూర్వం. ఈ బైరాగులు అనేవాళ్ళం వాళ్ళు వాడుతుంటారు. ఈ రోజుల్లో డ్రగ్స్ అనేవి వాడుతున్నారు పూర్వకాలందరూ. వీటి వల్ల ఏం జరుగుతుంది, మనసు కాసేపు ఆగుతుంది. వాళ్ళకి తెలియదు ఆగినప్పుడు నేనే ఉన్నానని. ఆగిన స్థితి బాగుందని వాటికి బానిసలు అయిపోతుంటారు. ఆ టెక్నిక్స్ కాకుండా మనం సూటిగా ఏ అపాయం లేనటువంటి తేలికైనటువంటి మార్గం ఏంటి, 2 సంకల్పాల మధ్యలో ఉన్న చూసుకోవచ్చు అని ఇందులో వచ్చింది. అవి కాకుండా మీరు నేనెవరు, ఆగి చూడు, మెట్టుగా దాన్ని చూసేటెవరు, దాన్ని తెలుసుకునేది అది వాడుకోవచ్చు. గాఢనిద్రలో ఎట్లా ఉంటాను నేను అనే ప్రశ్న కూడా వేసుకోవచ్చు. ఏదో విధంగా మీరు ఆ సంకల్పాలను కాసేపు ఆపితే, క్రమంగా దాన్ని అభ్యాసం చేస్తే మీకు పూర్తిగా ఆపగలిగిన శక్తి వస్తే అది సమాధి స్థితి అంటారు దాన్ని. చాలాసేపు ఆపితే అది యోగులకు ప్రియమైనటువంటిది అన్నాడు. యోగినాం ప్రియ. అయితే జగద్గురువు కదండి. జగద్గురువు అంటే ఏంటి, అన్ని రకాల వాళ్ళకి అందరికీ సమానంగా అందరికీ తెలిసేటట్టు చెప్పాలి. ఎవరో యోగులకు ఇట్లా ఫలానా ఆసనంలో 3 గంటల సేపు కదలకుండా కూర్చుని ఆ భ్రూమధ్యస్థానం ఇట్లా చూసుకుంటూ కూర్చుండేవాడు, ఏదో కళ్ళు అటు పెట్టి చేసి మెల్లకన్ను వచ్చేటట్టు కూడా చేసుకునేవాడు. అటువంటి టెక్నిక్స్ చెప్పకుండా అవి యోగుల టెక్నిక్స్. మన జ్ఞాన మార్గంలో శుద్ధ జ్ఞాన మార్గం టెక్నిక్ ఏంటి, మధ్యలో ఏముందో చూడు, ఎంతసేపు కుదురుతుంది అంతసేపు చూడు. చాలాసేపు ఆపగలవా, వెరీ గుడ్. నేను చాలాసేపు ఆపలేకపోతే పర్వాలేదు అది చెప్తున్నాడు. తదశక్తవు, నీకు అంత శక్తి లేకపోతే అని చూడండి. జగద్గురు అంటే అదండి. చిన్నపిల్లాడు అనుకోండి, కొంచెం చిన్న ముద్దను వాడు 10 లంకణాలు చేశాడు, రోగం వచ్చింది, ఒక్కసారి ఇంత పెట్టి బలం రావాలరా అని పెట్టద్దు. వాడు కొంచెమే తినగలి, కొంచెమే పెడతాం. కొంచెం పెట్టి అలవాటు చేయాలి. అట్లా జగద్గురువు గారు ఏం చెప్తున్నారు, తదశక్తవు, నీకు ఆ శక్తి లేకపోతే అంటే ఎక్కువసేపు ఆపే శక్తి లేకపోతే క్షణం మృద్వా అన్నారండి. ఇంతకుముందు 1-2-3 క్షణాలని ఆపి క్రమంగా అభ్యాసం చేయమన్నారు. ఆ తర్వాత 2 శ్లోకాల తర్వాత చెప్పారంటే అది అంత శక్తి లేకపోతే క్షణం మృద్వా అన్నారు. ఒక్క క్షణం ఆపు, ఆగు గుర్తించాలి దాన్ని. ఆగింది.
ఎట్లా ఉంది? అదొక రకంగా ఉందండి, మీరు చెప్పక్కర్లేదు, అదొక రకంగా ఉంటుంది. చేసి తర్వాత ఏం చేయాలి? శ్రద్ధేయ అన్నాడు, శ్రద్ధ పెట్టు దాని మీద అన్నాడు. శ్రద్ధేయ బ్రహ్మతాత్మన, అదేనయ్యా బ్రహ్మ, అదే నిర్వికల్పం, అదే అసలైన నేను, అది శ్రద్ధ పెట్టు. శ్రద్ధ ఎట్లా శ్రద్ధ కావచ్చు? దాని సిద్ధాంతం కావాలంటే ఎంతైనా ఇంత ముందు వచ్చిన సిద్ధాంతం. ఇది స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, జాగ్రత్త స్వప్న సుషుప్తులు, ఈ మూడింట్లోనూ ఉండేటటువంటిది. గాఢ నిద్రలో ఎప్పుడు ఉంటుంది, జాగ్రత్త అవస్థలో కూడా రాగద్వేషం లేకుండా చూస్తే ఉంటుంది, తూష్ణీమ అవస్థలు కల్పించుకుంటే అందులో ఉంటుంది, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు కదా, అదంతా సిద్ధాంతం అనుకోండి. ఆ సిద్ధాంతాన్ని ఉపయోగించుకొని ఇప్పుడు చేసిన సాధన ఆపగలగడానికి ఉపయోగించి అది నేను అనండి, అది బ్రహ్మము అనుకోమన్నాడు. ఆ బ్రహ్మం అనే మాట పక్కన పెట్టండి, అది కూడా అంత కలమని, ఇంకా సింపుల్. అది నేను, ఐఆమ్ దట్ అన్నగా నిసర్గదత్త గారిది, రమణ మహర్షి గారు నేనెవరు అంటే అది ఆగిపోయిన స్థితి. క్షణం మృద్వా శ్రద్ధేయ బ్రహ్మతాత్మన, ఈ బ్రహ్మ ఆత్మ అదే నేను, నిర్వికల్పమే నేను, నిర్వికల్పమే నేను అనే విషయంలో శ్రద్ధ పెట్టు. శ్రద్ధ అంటే నమ్మకం, విశ్వాసం. ఉత్త విశ్వాసం పెట్టచ్చా అంటే నిసర్గదత్త గారు ఉత్త విశ్వాసం పెట్టి చేయంగా అని అనుభవం కలిగింది. ఇక్కడే ఈ శాస్త్రం ముందు అనుభవం పెట్టాడు, కొంత సిద్ధాంతం ఆగి చూడు అనుభవం కలిగింది. ఈ అనుభవం మీద శ్రద్ధ పెట్టు. గురువు మీద శ్రద్ధ పెట్టాలి, శాస్త్రం మీద శ్రద్ధ అని కూడా చెప్పట్లా. ఇతరత్ర వస్తుంది శాస్త్రం అంటే. అహం అంటే ఏంటి, బ్రహ్మ అంటే ఏంటి, అస్మి అంటే ఏంటి, ఇది జీవవాక్యము, ఇది బ్రహ్మవాక్యము, ఈ రెండింటికి అనుసంధాన వాక్యము, ఇట్లా వాక్యం చెప్తారు. మరి వీటికి ఎట్ట కుదురుతుంది? వాచ్యార్థం కుదురుతుందా? వాచ్యార్థం అంటే పైపైన అర్థం చెప్తే కుదరదు, లక్ష్యార్థం చెప్పాలి. అది ఏ ఉద్దేశించి చెప్పాడో దాన్ని చెప్పాలి. లక్ష్యార్థములు 3 రకములు, ఇప్పటికే బుర్రపోయి ఉంటుంది చాలు, అట్లా చెప్పుకుంటూ వస్తుందండి. ఇక్కడ అంత చెప్పకుండా మన సింపుల్గా చెప్పాడు అదే బ్రహ్మ దేవుడు అని, మనం అది కూడా వదిలేసి ఇంకా సింపుల్గా అదే అసలైన నేను, అసలైన నేను అనండి. బ్రహ్మ అనుకోండి, అసలైన నేను ఏది? ఒక్క క్షణం ఆపి దానిని శ్రద్ధతో తెలుసుకుని, శ్రద్ధ పెట్టి విశ్వాసం పెట్టి అదే నేను, అసలైన నేను అది. ఇప్పుడు నేను అనేది అసలైన నేను కాదు, ఇప్పుడు కూడా నేనుంది. ఈ నేను ఎట్లా కలిసిపోయింది, ఆభాస చైతన్యంతో అసలైన చైతన్యం రెండు కలిసిపోయి నేను అంటుంది. వేరు చేయడం ఎట్లాగో అంటే విచారణతో వేరు చేయాలి, కత్తి పెట్టి వేరు చేసేది కాదు ఇది. అది ఇట్లా దారాన్ని తెంచేసి వేరు చేసేది కాదు, ఉంటుంది అక్కడే ఉంటాయి. జ్ఞాన దృష్టితో వేరు చేయాలి. జ్ఞాన దృష్టితో వేరు చేయడం ఎట్లా, వాటికి ఉదాహరణలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఇవి వేరే చోట ఇచ్చారు కదా. తాడు మీద పాము జ్ఞాన దృష్టితో వేరు చేయాలి. ఎండమావుల్లో నీరు, అక్కడ ఆక వెళితే నీరు ఉండదు, అటు వేరు చేయాలి జ్ఞాన దృష్టితో. కనిపిస్తుంది కానీ నిజమైన నీరు. గారిడి వాడు చూపించినటువంటి రకరకాల వస్తువులు జ్ఞాన దృష్టితో, గారిడిని నిజం కాదు, అటు వేరు చేయాలి. అది జ్ఞాన దృష్టితో వేరు చేయడం అంటే అది. అట్లా శ్రద్ధ పెట్టి జ్ఞాన దృష్టితో ఏం చేయాలి, వేరు చేయడం ఎట్లా? అదే నేను ఏది మనం చేద్దాం ఇప్పుడు. ఆగి చూడు ఒక్క క్షణం, అదే నేను, అదే నేను శ్రద్ధ పెట్టాల్సి. నమ్మకం, శ్రద్ధ చాలా ముఖ్యం. ఇట్లా చెప్పుకుందాం ఊరికే, ఖచ్చితంగా కాదు, ఊరికి మాట వరుసగా చెప్పుకుందాం. 5 సెకండ్లు అన్నాం, 5 నిమిషాలకు ఒకసారి 5 సెకండ్లు. 5 సెకండ్లోనూ 3 సెకండ్లు ఆగడానికి ఉపయోగించండి, ఆగు. తర్వాత 2 సెకండ్లు అదే నేను అనుకోండి. తర్వాత రకరకాల ఆలోచనలు వస్తుంటాయి, వస్తే రానండి కాసేపు, వాడు దుంప దగ్గర రాని, మనం అంత వాటి మీద ఎదుర్కొని పోరాడి మనం బలహీనం అయిపోకల, కాసేపు రాని, వస్తే రాని. మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఆగి చూసి అదే నేను, దాని మీద శ్రద్ధ పెట్టండి. దాని మీద శ్రద్ధ పెడుతూ ఉంటే కొద్ది సమయం అయినప్పటికీ క్రమంగా ఏమవుతుంది, దాని మీద పెరుగుతుంది. అదే నిజం, ఇవన్నీ నిజం కాదు అని అర్థం వచ్చేస్తుంది. శ్రద్ధేయ బ్రహ్మదాత్మన, అప్పుడు ఏం చేయాలి? శ్రద్ధాళురు బ్రహ్మదా, ఆ విధంగా శ్రద్ధ పెట్టి ఏం చేయాలంటే దానిని విచారణ చేయి, బుద్ధి వృత్తుల్ని ఉపయోగించి చింతించు అన్నాడండి.
శ్రద్ధాళుర్బ్రహ్మతాం స్వస్య, నేను ఆ ఆగనేశ్వర బ్రహ్మ అన్నవారికి నేను ఆగనేశ్వర నిర్వికల్ప చైతన్యం అంటాను. ఆ నిర్వికల్పం మారకుండా నిశ్చలంగా ఉన్న స్వరూపము నేను అన్నదాన్ని బుద్ధి వృత్తుల్ని ఉపయోగించి చింతించు అన్నాడండి. ఇది జగద్గురు అంటే ఇది. నువ్వు ఎక్కువసేపు గంటలు గంటలు ఆపాలని పెట్టుకుని బాధపడకు. ఒక్క క్షణం ఆపి దాని మీద నమ్మకం ఏర్పరచుకుని ఆ నమ్మకాన్ని ఉపయోగించి దాని గురించి ఆలోచిస్తూ ఉండు. ఆగక్కర్లా. ఆగిన స్థితి అప్పుడప్పుడు చేస్తూ ఆగిన స్థితిని గురించి ఆలోచించు. ఇప్పుడు ఎందుకు అంటే ఏవేవో ఆలోచనలు వస్తుంటాయి. ఏవేవో ఆలోచనలు రానియకుండా ఈ ఆలోచన పెట్టుకో. ఇదనమాట టెక్నిక్. ఇక్కడ కొద్దిసేపు ఆపటం, తక్కిన సమయాల్లో దాని గురించి ఆలోచిస్తూ ఉండటం. బుద్ధి వృత్తులను ఉపయోగించి ఇంకా కావాలంటే రకరకాల శాస్త్రాలు ఉన్నాయి. ఏ విధంగా ఈ నిర్వికల్ప స్థితి బ్రహ్మం అవుతుంది, ఏ విధంగా అసలు నేనవుతాను, దానివల్ల వచ్చే లాభం ఏంటి మనకి, ఇవన్నీ వస్తుంటాయి. వాటిని కావాలంటే ఆ విచారణ కూడా చేసుకో. అవన్నీ నా అయిపోయిందని నమ్మకం కలిగింది అంటే అది కూడా అక్కర్లా. ఆగి చూడటం, అది నేను, అది అంటే ఏంటి, అది ఆగినప్పుడు ఏది ఉందో అది నేను, అది నేనేంటి, నేను ఎప్పుడు ఉంటాను, ఇటువంటి మాటలు. ఎప్పుడు ఉంటే ఏంటి, అది హాయిగా ఉంటుంది. హాయిగా ఉంటే ఏంటి లేదని సమాధానం. హాయిగా ఉంటుంటే ఏం అక్కర్లేదు, నీకు హాయి కావాలా వద్దా, కావాలి అంటావా వద్దంటావా, వద్దు అంటే వెళ్ళిపో, నీకు విచారణ చేయక్కర్లా. నాకు కావాలి అనేది చాలు, అది హాయిగా ఉంటుంది, అదే లాస్ట్. ఎందుకు చేస్తున్నా విచారణ అంటే హాయిగా ఉంటుంది కాబట్టి. హాయిగా ఉంటే ఏం చేయాలి, ఇప్పుడు దాని గురించే ఆలోచిస్తూ ఉండు. గట్టిపడుతుంది, గట్టిపడి ఏమో నమ్మకం వస్తుంది. ఆగినప్పుడు ఇది ఉంది అది నేను, ఆగినప్పుడు హాయిగా ఉంటుంది. ఇటువంటి మాటలన్నీ పెట్టుకుని ఇంతకుముందు మీరు చేసిన వేదాంత విచారణ అంతా పెట్టుకుని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే ఏం జరుగుతుంది, మీకు కావాల్సింది జరుగుతుంది. మోక్షం అన్నాడు. ఎట్లా బుద్ధి వృత్తులను ఉపయోగించి శాస్త్రాన్ని ఉపయోగించి అర్థం చేసుకుని తర్వాత ఏం చేయమనంటే, మనం చాలాసార్లు చెప్పుకున్న శ్లోకం, మొన్న వచ్చింది ఆ శ్లోకం లీలాఉపాఖ్యానంలో, తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం. ఆత్మారం మొదటి పేజీలో యోగ వాసిష్ఠ నుంచి తీసుకుని అక్కడ వేశాము. అదే శ్లోకం లఘువాక్య వృత్తిలో కూడా ఉన్నది. తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం ఏతదేక పరత్వంచ బ్రహ్మాభ్యాసం విదుర్బుధాః. తచ్చింతనం, దాన్ని చింతిస్తూ ఉండు. చింతించడం అంటే మామూలు లోపల వచ్చి వాడు చాలా చింతల్లో ఉన్నాడంటే ఏడుస్తున్నాడు, దుఃఖపడుతున్నాడు అని అర్థం కూడా ఉండాలి. ఆ అర్థం కాదు ఇక్కడ. చింతనం అంటే ఆలోచిస్తూ ఉండడం, మళ్ళీ ఆలోచిస్తూ. తచ్చింతనం, దాన్నే ఆలోచిస్తూ ఉండు. మనం అక్కడ కుక్క వచ్చి పడుకుంది, కుక్కను గురించే ఆలోచిస్తూ ఉండమాక. తచ్చింతనం, దాన్ని పెట్టుకో. ఒకడు పంచదశలో ఉదాహరణ ఇస్తాడు. ఎవడో గురుగారి దగ్గరికి వెళ్ళట, గురుగారి దగ్గర ఉపదేశం చేసి బ్రహ్మమును ధ్యానించు, అది ధ్యానించు, నిశ్చలంగా ఉండి ఎటువంటి చెప్పాడు. తర్వాత కొన్నాళ్ళైనా ఎలా నిశ్చలం ధ్యానిస్తున్నామంటే, ధ్యానించిన మొదలుపెట్టినప్పుడు నాకు బర్రె గుర్తొస్తుంది. వాడు అంతకుముందు గేదెలను పోషించేవాడు, పశుపాలకుడు, నాకు అదే గుర్తొస్తుందండి అన్నట్ట. సరే అప్పుడు ఏదో చెప్పా, సరే దాన్నే గుర్తుంచుకో, అదే బ్రహ్మం. అది ఎట్లా వస్తుంది, దాంట్లో మార్పులు ఉన్నాయా, అది రాకముందు ఏముంది, ఆలోచన రాకముందు, ఇటే దాని మీదే పెట్టి బోధ చెప్పారట. గేదె తయారు కాకముందు ఏముంది, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఆహారం నుంచి వచ్చింది, అది అంతకుముందు ఏమొచ్చింది, ఇదే అంత సృష్టి అంత పరమాత్మ. అప్పుడు గేదెను మొదలుపెట్టి రామారామ మొదలుపెట్టి నిశ్చల స్థితికి వెళ్ళొచ్చు అని చెప్పాను చూడండి. అట్లా గేదె మొదలుపెట్టి నిశ్చల స్థితికి వెళ్ళు అనేది చెప్పేశారు ఉపదేశం. అట్లా ఉంటుంది. మనం తచ్చింతనం అంటే ఏది, తత్ అంటే ఆగిపోయినప్పుడు స్థితి గుర్తుపెట్టుకోండి. కొంచెం గుర్తుండట్లేదండి, మళ్ళీ ఇంకోసారి చేస్తుండండి. ఎక్కడ పోయింది, ఇక్కడే ఉంటుంది. అది గుర్తెచ్చుకోవడమే. ఒకసారి 2 సార్లు 3 సార్లు దాన్ని చూస్తే అది నల్లపూస లాంటిది, అదే మర్రిగింజ లాంటిది అయినప్పటికీ మీరు చాలా సూక్ష్మబుద్ధి గలవారు. ఒకసారి 2 సార్లు ఇట్లా చేయడం మొదలు పెడితే సూక్ష్మబుద్ధి పెరుగుతుంది, దానంతరం పెరుగుతుంది. సూక్ష్మబుద్ధి ఎట్లా వచ్చిందండి? పూర్వం ఆ శాస్త్రాలు ఈ శాస్త్రాలు తర్క వితర్కాలు, వాడి వాదనకి వీడి వాదనకి వాడు సమాధానాలు చెప్పుకుంటూ చేస్తే సూక్ష్మబుద్ధి వచ్చేది. దాన్ని శాస్త్రార్థం అనేవాళ్ళు. ఒకడెవడో నువ్వు మొదలు పెడతాడు శాస్త్రార్థం, మహావాక్యమో ఇటువంటిది ఏదో మొదలు పెట్టాను అనుకోండి, అవతల వాడు తెలిసిన వాడు ఇద్దరు, వాడు దీన్ని ఖండించాలి, వాడి శక్తియుక్తులన్నీ ఖండిస్తాడు. ఇట్లా కాదురా అన్నాడు. ఎందుకంటే కాదురా అంటే వీడంట, ఈ కారణం వల్ల కాదు, ఆ కారణాన్ని ఇట్లా చేసేయచ్చు, ఇట్లా అర్ధగంట సేపు గంట సేపు చేస్తూ ఉంటారు. మనసు చురుకు బారాలని శాస్త్రార్థము అంటుంటారు వీటిని. పండితులు ఇప్పటికీ ఉంది, పండితులు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటారు.
అటువంటి శాస్త్రార్థం కాకుండా మనకు కావాల్సింది ఏంటి, అది మనకు నమ్మకం ఏర్పరచుకుని మళ్ళీ అటువంటి పొరపాటు అది నేను ఏది అది నేను, అది అంటే ఆగినప్పుడు ఏది ఉందో అది, తూష్ణిం స్థితిలో ఏది ఉందో అది, రూపనామాల్ని పట్టించుకోకుండా చూసినప్పుడు ఏది ఉందో అది నేను తచ్చింతనం. అది ఆ రకరకాలుగా మననం అనే మాట కూడా వాడుతుంటాం. మననం రకరకాలుగా మీ శక్తి యుక్తులన్నీ ఉపయోగించి మీకు చాతనైనంత వరకు దాన్ని ఆలోచిస్తూ ఉండండి. మీకు పొరపాటున ఏమైనా దొరికాడు అనుకోండి వినేవాడు కథను వాడికి చెప్పండి, అయ్యో బాబు ఎందుకు వచ్చాను రా వీడి దగ్గరికి అందుకని వెళ్ళిపోయే అటువంటి వాళ్ళని కాకుండా కొంచెం వినేవాడు. మీకు ఎవరు వినేవాడు దొరకదు నాకు ఫోన్ చేయండి, మీరు చెప్తూ ఉండండి నేను వింటూ ఉంటాను. అట్లా తత్కథనం వినేవాడు ఎవడన్నా ఉంటే చెప్తూ ఉండొచ్చు అన్నాడు. దాని బదులు ఇంకేం చేయొచ్చు అంటే వినేవాడు ఎవరితో రాసుకుంటూ ఉండొచ్చు. కొంతమంది అలా చేస్తూ ఉంటారు. ఒక ఆయన చేస్తుంటాడు, అటు రాసుకుని నాకు ఇప్పుడు పొద్దున్న ఈ ఆలోచన వచ్చిందండి అని నాకు 7:00 7:30 ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు. ఎప్పుడు ఆ నెలకు 2 నెలలకోసారి ఫోన్ చేసి నాకు ఇటు ఆలోచన బాగుందండి అలా మనం ఏమంటాం బాగుంది అట్లా మీరు రాసుకుంటూ ఉండొచ్చు. నేను నా స్వరూపం ఇది, నా స్వరూపం మారటం లేదు, ఎప్పుడుంది తూష్ణీం అవసరం. ఇవాళ పొద్దున నిద్ర లేచి ఆ పాల ప్యాకెట్ కోసం ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళంగానే ఒక్క క్షణం ఆగిపోయింది, తూష్ణీం స్థితి కలిగింది. అప్పుడు నాకు తెలిసింది నేనంటే ఏమిటో. ఇట్లా రాసుకోండి. ఇటువంటి అప్పుడప్పుడు మీరు ఎవరు వినేవాడు అంటే చెప్పుకోండి, లేదా మీరు మీ సొంతంగా రాసుకుని డైరీలాగా రాసుకోవచ్చు. ఎవడన్నా చదివేవాడంటే ఇవ్వండి, ప్రింట్ చేసి ఇవ్వండి. కొన్ని ఎవడెందుకు చదువుతాడని తీయించేసుకోండి. తచ్చింతనం కథనం ఇట్లా కథనానికి ఈ రకాలుగా చేసుకోవచ్చు. అన్యోన్యం తత్ప్రబోధనం, ఒకళ్ళకొకళ్ళు బోధించుకుంటూ ఉండడం. ఇట్లాంటి మనం కూర్చొని గ్రూప్ డిస్కషన్స్ అనుకోండి, వాడు చెప్తాడు వీడు చెప్తాడు. మన రాత్రిపూట చేస్తుంటాం కదా, ఒకళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది వీళ్ళు, కాదని అవునని నాది కూడా అదేనని, ఇట్లా రకరకాలుగా చెప్పుకోవచ్చు. ఇందులో ఏంటంటే ముఖే సరస్వతి అంటారు. ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క రకంగా వస్తుందండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మంచి పాయింట్ పట్టుకుంటారు. వీళ్ళు పట్టుకున్న పాయింట్ వాడు పట్టుకున్న పాయింట్ వీడు ఇంకా ఉంటుంది. ఓహో ఇట్లా కూడా అర్థం చేసుకోవచ్చు అన్నమాట అని వీళ్ళకి అర్థం అవుతుంది వాడు చెప్పిన మాటలు వింటే. వాడు ఎట్లా ఖండించాలి అన్న దృష్టి శాస్త్రార్థం కాదు ఇక్కడ. వాడు ఎట్లా ఖండించాలి అని కోర్టులో లాయర్లు ఇద్దరికీ నిజం తెలుసు, కానీ వీడు చెప్పింది వాడు కాదనాలి, వాడు చెప్పింది వీడు కనాలి. ఎందుకు? వాడు డబ్బులు తీసుకుంటున్నాడు, వాడు వృత్తికి వాడు ధర్మం చేయాలి. అబద్ధాన్ని నిజమని నిరూపించాలి, నిజాన్ని అబద్ధం అని నిరూపించాలి. లాయర్లు అట్లా వాదించుకుంటుంటారు. అటువంటి వాదన కాకుండా చెప్పుకోవటం, నాకు ఇట్లా అనిపించింది, అవునవును నాకు కూడా అట్లాగే అనిపించింది, నాకు అట్లా అనిపించలేదే, మరి ఎట్లా నేనేం చేస్తే అట్లా అనిపిస్తుంది, నువ్వేం చేసావు, మిరపకాయ బజ్జీలు తిన్న తర్వాత విచారణ చేస్తే నీకు అట్లా అనిపించిందా, ఇట్లా అడగచ్చు. నేను మిరపకాయ కారం పుట్టింది అనుకోండి, కారం పుట్టిన ఎవరికి కారం అని విచారణ చేశారనుకోండి, చేస్తే నేను తూష్ణీం స్థితి మీకు కలిగింది. ఆ ఉదాహరణ ఇతరులకు చెప్పచ్చు. ఇట్లా రకరకాలు ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంటుంది. ఈ అనుభవాలను చెప్పుకుంటూ ఉంటే అన్యోన్యం తత్ప్రబోధనం. ఏకపరత్వంచ, ఈ విధంగా ఏకపరత్వం మనం చాలా వివరంగా చెప్పుకున్నాం మన ఆత్మను. అదే రంధి అంటాం, అదే రంధిలో అదే దృష్టితో అదే వేరే ఇంకోటి ఏం లేదా, అదే పిచ్చిలో ఉన్నాడు వీడు. వాడికి ఎంతసేపు డబ్బు పిచ్చి, ఎక్కడ చూసినా డబ్బు ఎట్లా కొట్టేద్దామా చూస్తుంటాడు అంటుంటారు. అదే పిచ్చి, వాడు తాగుడు పిచ్చి, ఎక్కడ చూసినా అదే ఇట్లా పిచ్చిలు అంటుంటారు చూడండి. మన వాడికి అదే చదువులు పిచ్చి, ఎక్కడ పుస్తకం దగ్గర చదువుతూనే ఉంటాడు. మీ ఊర్లో ఒక మాస్టర్ గారు ఉన్నాడు, సుబ్బారావు మాస్టర్ గారిని, మూల స్తంభాలు ఆయన ఒకడు ఈ మందిరానికి. ఆయన ఎప్పుడు పుస్తకాలు చదువుతుండేవాడు, చదివి కళ్ళు బాగా పాడైపోయినాయి. అప్పుడు ఏం చేసేవాడు, ఆయన భూతద్దం పెట్టుకొని చదువుతుండేవాడు. ఆ పుస్తకాన్ని ఇట్లా భూతద్దం పెట్టుకొని అట్లా చదువుతున్నాడు మహానుభావుడు. ఆ చదువు పిచ్చి అనమాట అండి. అట్లా రకరకాల పిచ్చులు ఉంటాయి. అట్లా మనకి ఏంటి, ఏకపరత్వం, దేని మీద పిచ్చి ఉండాలి, నేనెవరు క్షణం తిరుగుదరు నేనెవరు. ఆ ఏకపరత్వానికి ఉదాహరణ నిసర్గదత్త గారు చెప్పుకున్నారు కదా. తక్కిన వాళ్ళు కూడా అట్లా ఏకపరత్వం చాలామంది ఉంటుంటారు మహానుభావులు. ఈయన మనకు స్పష్టంగా చెప్పాడు, క్షణం తిరుగుదరు, నా వ్యాపారం చేసుకునేవాడిని, నా కుటుంబ వ్యవహారాలు చూసుకునేవాడిని, క్షణం తిరిగి దొరకగా నేనెవరు నేను అట్లా వెళ్ళిపోయేది నా మనస్సు. అది ఏకపరత్వం అంటే. అది తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం ఏతదేకపరత్వంచ. అంటే మీ పనులన్నీ మానుకొని కూర్చో, అది సన్యాసులు చెప్పిన పద్ధతిలో చెప్పాల. సన్యాసులు చెప్పిన పద్ధతి ఉంటుంది, ఇట్లా పద్మాసనం సిద్ధాసనం వేసుకొని కూర్చో, గాలిని బంధించో, దృష్టిని తీసుకొచ్చి భృకుటి స్థానంలో పెట్టు,
నేనెవరని ప్రశ్న అయ్యి అట్లా చాలాసేపు చూడు, మనసు పోతుందా మళ్ళీ వెనకబడి రాయి ఆగు అను, శనైస్తున్నాయి మెల్లిమెల్లగా తీసుకురా, ఎప్పుడెప్పుడు పోతుంది అప్పుడల్లా మళ్ళీ పట్టురా. బుద్ధి ఎట్లా ఉండాలి? గాలి లేని చోట పెట్టిన దీపం వలే ఉండాలి. ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారండి. మనకి అంత అక్కర్లా. మనం ఏం చెప్తుంటాం? 5 నిమిషాలు 5 సెకండ్లకు ఒకసారి, 5 నిమిషాలకు ఒకసారి 5 సెకండ్లు చెప్తాం కదా. శంకరాచార్య కూడా అది చెప్తున్నారు. నీ బుద్ధి అటు ఇటు పోతుంటే నీలో నువ్వు పిసుక్కు చావమాక ఎవడన్నా పెట్టుకో, ఇంకోటి వినేవాడిని. నీకు బాగా స్తోమత ఉంటే ఎవడు వినేవాడిని అద్దెకు తెచ్చుకోండి, నెలకింత అని ఇచ్చి నేను చెప్పేదల్లా వింటుండు, రోజు 8 గంటలు గంటకింత అట్లా కథనం. అన్యోన్యం తత్ప్రబోధనం. ఇప్పుడు మీరు గ్రూప్స్ చేసుకుంటున్నారు, అన్యోన్యం తత్ప్రబోధం, ఒకళ్ళు చెప్పుకుంటున్నారు, మంచిదే అన్నారు. ఇదేంటి గృహస్థాశ్రమం వాళ్ళకి ఎక్కువగా అంతసేపు మనసు నిలపలేని వాళ్ళకి ఉపయోగించేటటువంటి టెక్నిక్. వ్యవహారంలో ఉంటాం, అచ్చగా ఇంతసేపు గంట సేపు కదలకుండా కూర్చోవడం కుదరదు. ఏదో ఈ పనులు వస్తుంటాయి. నీ పనులన్నీ పూర్తి చేసుకుని ఎప్పుడెప్పుడు సమయం దొరికితే అప్పుడప్పుడల్లా ఏకపరత్వం పెట్టుకుని దాని గురించే ఆలోచిస్తూ ఉండు. మళ్ళీ మనసుతో తిప్పుతూ ఉండు. ఏం జరుగుతుంది? అప్పుడు ఏం జరుగుతుందండి? కాపీ బుక్కులు ఉంటాయి. చిన్నపిల్లలు ఈ రోజులో ఉన్నాయో లేవో, మా రోజుల్లో పెట్టేవాడు. పైన ఏదో ఉండేది, ఏదో మంచి సూక్తులు చెప్తూ ఉండేవారు ఆ రోజుల్లో. అనగా వేము తినగ వేము తీయనుండు పైన రాశాడు. తినగ పైన తీయి అంటే రాసుకుంటూ రావాలి, పైనుంచి కింద దాకా 10 లైన్లు రాసుకుంటూ రావాలి. పెద్ద అక్షరాల కాపీ బుక్లు, చిన్న అక్షరాల కాపీ బుక్లు ఉండేవి. మొట్టమొదటి పెద్ద అక్షరాలు, వీడు కూడా పెద్ద అక్షరాలు జాగ్రత్త రాసేవాడు. అది కొంచెం అలవాటైన తర్వాత దానికంటే కొంచెం సన్న అక్షరాలు రాయడం కొంచెం జాగ్రత్తగా రాయాలిగా. అది అభ్యాసం అయితే సన్న అక్షరాలు, ఇంకా సన్న అక్షరాలు కాపీ బుక్లు ఉండేవాడు. ఇప్పుడు ఉన్నాయండి మీ పిల్లలకి? ఇప్పుడు అట్లా లేదు కావాలి. సరే, 4 గీతలు ఉండేవి ఉన్నాయనుకుంటాను ఇప్పటికి కూడా. ఇంగ్లీష్లో ఉండొచ్చు, అది వేరే విషయం. ఉన్నాయి కాపీ బుక్స్. అంత అలవాటు అయిన తర్వాత ఏం చేస్తారు? కాపీ బుక్లు అక్కర్లా, మామూలుగా రాసుకుంటూ ఉంటే అనగననగ రాగమతిశయిల్లుజునుండు తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. చేస్తూ ఉండగా చక్కటి హ్యాండ్ రైటింగ్ వస్తుంది. గుండ్రటి చక్కగా రాయగలిగినటువంటి హ్యాండ్ రైటింగ్ గుండ్రంగా ఉండాలి అని దృష్టి పెట్టుకుని ఇట్లా అలవాటు చేసుకుంటూ వస్తే కొంతకాలం అంటే ప్రత్యేకంగా కాపీ బుక్ పెట్టుకుని రాయకల్లా, మామూలుగా నోట్బుక్లు రాసుకోవడం, ఏదో అవి ఇవి చదువుకోవడం, ఆ సమయంలోనే హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. 2 అట్లాగే కొంతకాలం విడిగా ప్రత్యేకంగా మీరు నేనెవరు, ఇదేమిటి, అదేమిటి ఇట్లా విచారణ చేసిన తర్వాత మీ పనులు చేసే సమయంలో అదే అభివృద్ధి అవుతుంది. అట్లా సాక్షి తూష్ణీయం అవస్థని మధ్యలో గుర్తించవచ్చు అన్నాడు కదా. పని చేస్తుండడం మధ్యలో ఆగిపోయింది, దాన్ని గుర్తించవచ్చు. మళ్ళీ మధ్యలో ఆగిపోయింది, మళ్ళీ గుర్తించవచ్చు. అట్లా చేస్తూ ఉంటే మీ వ్యవహార సమయం కూడా సాధనకు సహకరించి, ఇది మామూలుగా ఏదో పని మీద రాసుకునేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా చూసుకుంటూ రాసుకుంటే హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేయొచ్చు. అదేవిధంగా పనులు చేసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా దృష్టి దాని మీద పెట్టి చేసుకుంటే, ఏకపరత్వం అంటే అది, పనులు చేసుకుంటూ ఉంటే సాక్షిభావం అభివృద్ధి అవుతుంది. పని ఆపక్కర్లా, పని చేసుకుంటూ ఉండండి. ఇప్పుడేంటి పోపుల్లోకి ఏమైందో ధనియాలు వేద్దామా మిరియాలు వేద్దామా అనుకున్నారు అనుకోండి, ఏదో చేయబోతుంటే ధనియాలు వేద్దాం ఒక క్షణం ఆలోచించారు, ధనియాలు వేద్దాంలే అన్నారు. ధనియాల దగ్గరికి వెళ్ళి చేయి తీసుకొచ్చిన మధ్యలో ఆగి చూడొచ్చు. ధనియాలు వెయ్యాలి అని మీకు వచ్చింది ఒక సంకల్పం. వచ్చిన తర్వాత ఆ ధనియాల దగ్గరికి వెళ్ళడం, ఆ చెయ్యట పెట్టడం, ఇక్కడ తీసుకురావడం, వేరే ఆలోచనలు అక్కర్లా. తూష్ణీం భావంతో వచ్చి దీన్ని ఇక్కడ వేసుకోవచ్చు, పని జరుగుతుంది. మీరు ఆగి చూసినట్లు కూడా అవుతుంది. ఇట్లా మన పనులు చేసేటప్పుడు కర్మములు అవి జరుగుతూ ఉంటే అన్నదాన్ని గుర్తుపెట్టుకొని పనులు చేస్తూ ఉంటే అనేక సందర్భాల్లో తూష్ణీం స్థితి తన యొక్క అసలైన స్థితి బయటపడుతూ ఉంటుంది. దానికి కావాల్సింది ఏంటి? ఏకపరత్వం. మీరు ఏ పని చేస్తున్నా సరే దీని గురించి ఆలోచిస్తుంటే ఆ పని పూర్తి చేయడం, ఇక్కడికి రావడం, పనికి మధ్యలో దీని దగ్గరికి రావడం, మధ్యలో ఆ పొయ్యి మీద ఏదో పాలు పెట్టి ఫోన్ కొట్టండి ఎవరికన్నా. ఫోన్ కొట్టి ఎవడో కథనం మొదలు పెట్టండి, పాలు పొంగి పొయ్యిలో పడేదాకా కొట్టండి. అట్లా చేసుకుంటూ ఉండొచ్చు, మీకు వేరే పని లేదు. అట్లాగే స్నానానికి నీళ్లు కాచుకోవాలనుకోండి, నీళ్లు కాగేటప్పటికి ఎవరికైనా కొట్టండి. ఎవరు లేకపోతే చెప్పిన రాసుకోండి, లేదా ఒక బొమ్మను పెట్టుకోండి
అమ్మాయి బొమ్మను పెట్టుకుని ఓ బొమ్మను పెట్టి ఆ బొమ్మకి మీరు చెప్పుకుంటూ ఉండండి, లెక్చర్ ఇవ్వండి, నేను ఇట్లా అని ఏదో రకంగా తచ్చింతనం తత్కథనం అన్యోన్యం తత్ప్రబోధనం ఏతదేకపరత్వంచ. ఈ విధంగా ఒకేకపరత్వంతో అదే 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 విషయాన్ని వింటూ వింటూ అభ్యాసం చేస్తూ ఉంటే ఏమొస్తుంది? దాన్ని బ్రహ్మాభ్యాసము అన్నారు. ఆత్మాభ్యాసము అనుకోండి పని. బ్రహ్మము గూర్చియ మాటలాడుము, బ్రహ్మమునే చింతింపుము, బ్రహ్మబోధలే సతతము చేచుండుమిది బ్రహ్మజ్ఞానాభ్యాసము. ఉనికి లేనిది ఉన్న విధమున ఊరకతోచును ఈ జగము, అనుచును సతతము భావన చేయుటే ఆత్మజ్ఞానాభ్యాసము. బ్రహ్మము నిజమని జగము లేదని భావించి మనసును జయింపుము, ఆ భావనయును పిమ్మట వదిలి అవికారుడవై సుఖింపుము. ఇవన్నీ బ్రహ్మాభ్యాసం కిందకు వస్తాయి. అందులో మనకి ఒక 7-8 పద్యాలు యోగ భాష్యం తీసుకునేవి ఇదే రకంగా లైన్లో ఉంటాయి. అది అభ్యాసం ఈ రకంగా చేస్తుండే చేస్తుంటే ఏంటి అయితే మా మధ్యలో అడగలేదు, అయితే నాకేంటి ఏమైనా లాభం ఉంటుందా అంటే ఉంటుందన్నాడు. ఎప్పుడు లాభం వస్తుందంటే దేహాత్మధీవత్ బ్రహ్మాత్మదీ దార్ఢ్యేన. ఇప్పుడు దేహాత్మ బుద్ధి, నేను దేహం అనేటువంటి బుద్ధి ఎంత దృఢంగా ఉందో అంత దృఢంగా బ్రహ్మము నేననేటువంటి భావం దృఢం కావాలన్నాడు. ఎట్లా దృఢమవుతుంది అంటే దేహం నేను భావన ఎట్లా దృఢమైంది? అనుకోగా అన్ని రకాల అనుభవాలు దాంతో కలుపుకొని తిన్నప్పుడు నేను తిన్నాను, కూర్చున్నప్పుడు నేను కూర్చున్నాను, నడుస్తున్నప్పుడు నేను నడుస్తున్నాను, పడుకున్నప్పుడు నేను పడుకున్నాను, ఇట్లా నేను పెద్దాంతో కలిపి చేయంగా దేహమే నేను అనే భావం బాగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు బ్రహ్మాత్మ జ్ఞాన దార్ఢ్యం ఎట్లా వస్తుంది? ఏ పని చేస్తున్నా అది నేను ఇది కాదు అది నేను. మరి ఇది పనిచేస్తుంటే నేను సాక్షిని, నాకు సంబంధం లేదు. ఇది చేసుకుంటుంది నేను సాక్షిని అని ఈ విధంగా చేస్తూ ఉంటే అది దృఢపడుతుంది. ఇదేంటి టెక్నిక్. దాన్ని దృఢపరచుకోవచ్చు, దీన్ని దృఢపరచుకోవచ్చు. దేన్ని దృఢపరచుకుంటారు మీకు అంటే మీ ఇష్టం. దీన్ని కనుక దృఢపరచుకుంటే బ్రహ్మాత్మ జ్ఞానం దృఢపరచుకుంటే ఏం జరుగుతుంది? ఆ విధంగా అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు వాడికి మరణం వస్తే అయితే మోక్షం చెందుతాడు, ఇంకా రెండోది లేదు, అయిపోయింది. మరి జీవన్ముక్తి వస్తుందా అంటే కొంచెం సందేహం. రాదని చెప్పడానికి లేదు, వస్తుందని చెప్పడానికి లేదు. పూర్తి మోక్షం ఆ మరణకాలంలో వస్తుంది అభ్యాసం చేస్తూ ఉంటే. మరి అంతకు ముందే వస్తుందంటే జీవన్ముక్తి. అయితే జీవన్ముక్తి ఇంకా పూర్తి కాలేదు కదండి, వీడు ఇంకా దృఢపడిందో లేదో జీవన్ముక్తి ఎట్టా? మనలాంటి వాళ్ళు అనుకోండి, జీవన్ముక్తి ఇంకా మనకి దృఢపడలేదు జీవన్ముక్తి ఎట్టా అంటే జీవన్ముక్తిలో తరతమ భేదాలు చెప్పుకోవచ్చు. తరతమ భేదాలు చెప్పారు శాస్త్రంలో. ఎలా చెప్పారు? 4 రకాలుగా ఉండాలంటారు జ్ఞానుడు. బ్రహ్మవిద్వరుడు, ఇందులో ఈ గ్రంథంలో ఉంది కాదులని నేను విడిగా చెప్తున్నాను. బ్రహ్మవిద్వరుడు, బ్రహ్మవిద్వరిష్ఠుడు, బ్రహ్మవిద్వరీయుడు అని వరిష్ఠుడు, వరీయుడు అని 4 రకాలుగా చెప్పారు. అంటే బ్రహ్మజ్ఞానంలో కూడా రకాలు, స్టేజెస్. అంటే వాడి జ్ఞానం ఎక్కువ, వీడి జ్ఞానం తక్కువ అంటే అట్లా అనడానికి కూడా వీల్లేదు. శాస్త్రం ప్రకారం ఏంటంటే వాడు అప్పుడప్పుడైనా సరే తన స్వరూపాన్ని తెలుసుకుంటుంటే వాడి జ్ఞాని కింద లెక్క. అప్పుడప్పుడైనా సరే వాడు ఏం చేయాలి? ఒక గంట సేపు ఆ పనులు ఈ పనులు చేసామనుకోండి. ఇందాక చాలాసార్లు ఆ విషయాలు ఈ విషయాలు చాలా మాట్లాడుకున్నది 5 నిమిషాలు 10 నిమిషాలు ఎంత కలేగా అన్నాం అనుకోండి. ఇదంత కళ లాంటిది, స్వప్నం ఏముంది ఇక్కడ అనుకున్నాం అనుకోండి. సరే, అప్పుడు ఏం చేసినట్టు మీరు ఈ విషయానికి విలువ ఇచ్చారు. లేదు, ఇదంతా కళ అన్నదానికి గట్టిగా అనుకోవాలి. 1 నిమిషం అనుకుని ఉండొచ్చు, గట్టిగా అనుకోవాలి. అంతకుముందు 10 నిమిషాలు మాట్లాడిన దానికి విలువ తీసేయాలి. వాడి టైర్ పంచర్ అయింది అంటుంటారు, ఇదొక వార్తలు వచ్చలేదు. అట్లా ఇంతకుముందు జరిగిన వ్యవహారం అంతా పంచర్ చేయాలి. దాన్ని ఊడ్చేసేయి అన్నాం, అయిపోయింది. ఎట్లా అయిపోతుంది? అంత స్వప్నమే, నాకేం కాలేదుగా అంటే అంత పోయినట్టు. అది అభ్యాసం చేయాలి. ఇటువంటి అభ్యాసం చేస్తుంటే పనులు జరుగుతూ ఉంటాయి. పనులు మాత్రమే కాకుండా దాని ఇష్టం చెల్లించినట్టు కాసేపు పోతే పోయింది పాపం. ఏదో ఇంతకాలం మనతో పాడి ఉంది కదా, కాసేపు పడుకుపోతే పోయింది, దాని ఇష్టం వచ్చినట్టు పోతే మధ్యలో వచ్చినప్పుడు నేను అది అన్న భావం మనకు కలుగుతూ ఉంటే అది దృఢంగా ఉండాలి. మధ్యలో అయినా సరే పూర్తిగా 24 గంటలు అదే ఉండాలని కూడా లేదు. బాగా గట్టిపడుతూ ఉన్న కొద్దీ ఇంకా ఎక్కువగా గట్టి నమ్మకంతో ఉండాలి. మీకు గట్టి నమ్మకం కలిగితే జ్ఞాని కింద లెక్కండి. మీరు గంట సేపు అటు దుఃఖంలో పొరలాడినా సరే
తర్వాత ఒక నిమిషం గుర్తొచ్చి అబ్బే నాకేం కాలేదు అని మీరు గట్టిగా ధైర్యంతో అనుకోగలిగితే జ్ఞాని కింద లెక్కండి. మరి అందులో తేడాలు ఏంటంటే, మనం ఆత్మారంలో ఒక చోటు వచ్చింది, పశ్చాత్ సాక్షి, తత్కాల సాక్షి, నిరంతర సాక్షి అన్నాం. అంతా అయిపోయింది, గంట అయిన తర్వాత మనకు గుర్తొచ్చింది అనుకోండి, అప్పుడు కాదు పోవని తీసేసాం, పోయింది, మనకి క్లీన్ చేసేసాం, ఇల్లంతా శుభ్రం చేసాం. అప్పటిదాకా బాగా దుమ్ము పడింది, గీతాలు అంతా పోసారు, పిల్లలు వచ్చారు, ఏదో భోజనాలు చేశారు, అంతా క్లీన్ చేసేసాం అనుకోండి, అది పశ్చాత్ సాక్షి. అట్లా ఇక్కడ రకరకాల ఆలోచనలు వస్తుంటే మధ్యలో పశ్చాత్ ఆగు, అంత మాయగా తీసేయి, అట్లా ఊడ్చేస్తున్నాం. ఇంకా తత్కాల సాక్షి అంటే ఎట్లా ఉంటుంది, ఒకవైపు నుంచి వస్తూ ఉంటుంది, అమ్మో అని ఏడుపు వచ్చింది, ఎవరికి ఏడుపు అని కూడా అనిపిస్తోంది, ఏడుస్తూనే ఉంటాడు, నేను కాదుగా ఏడ్చేది అని కూడా అనుకుంటూ ఉంటాడు అనుకోండి అప్పటికప్పుడు. అది తత్కాల సాక్షి. రెండు, కొంతమంది ఉంటారు ఆకలి వేస్తూ ఉంటుంది, తింటూనే ఉంటారు, చిరుతిండ్లు అంటారు, పొద్దున్న సాయంత్రం తింటూనే ఉంటారు, ఆకలి వేస్తూ ఉంటుంది, తింటూనే ఉంటారు. ఇంకా కొంతమంది అంటే బాగా ఆకలేసి రోజుకు ఒక మాట మాత్రమే మేము తినాలని నియమం పెట్టుకున్నామండి అని అనుకోండి, వాడు చస్తూ ఉంటాడు. అదొకటి అనమాట. మధ్యలో అప్పుడు మధ్యాహ్నం 12కి వండుకుంటాడు, సాయంత్రం ఎవరికి తెలియకుండా ఏదో టిఫిన్లో బిస్కెట్లు అట్లాంటి స్నాక్స్ ఏవో తింటుంటాడు. అట్లా అప్పుడప్పుడు వస్తూ ఉన్నా సరే ధైర్యంగా నాకేం కాలేదు అని అనుకుంటే జ్ఞానం. అందులో మొదటి జ్ఞాని అట్లా బ్రహ్మవిత్ అనేవాడు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు ధైర్యంగా ఉంటాడు, తత్కాల సాక్షి అనుకోండి, వాడికి కూడా మోక్షమే. కాకపోతే ఏంటంటే గంట సేపు దానికి గుర్తొచ్చింది కూడా, ఆ గంట సేపు కొంచెం బాధ కలిగింది. మరి గంట తర్వాత వాడు ఏమనుకుంటాడు, మనసుకు కలిగింది, నాకేంది, నాకు బాధ లేదుగా అన్నాడు అని కొట్టుకుపోయింది అది. మరి తర్వాత ఏం చేస్తాడంటే వాడు పెద్దగా ప్రయత్నం కూడా చేయడు, కాస్త కూడా మటుకు నాకు ఎందుకు బాధ రావాలి, కాబట్టి నేను ఇంకా తీవ్రంగా ప్రయత్నం చేసి నిరంతర సాక్షిగా అయిపోతును కాక అట్లా ప్రయత్నం చేయడు వాడు. ఎందుకని, ఏముంది అయిపోయింది అంటే, అంతే కదండి. లేదా తీవ్రమైనటువంటి తలనొప్పి రోజు వస్తుంది అనుకోండి, రోజు వస్తుంటే మనకి మందు వేసుకొని మార్చుకోవాలి, లేదా లోపల ఏదో గడ్డలాగా ఉందన్నాడు డాక్టర్, దాన్ని ఆపరేషన్ చేయించి ఇది చేసుకోవాలి. అట్లా కూడా ఎప్పుడో ఒకసారి కొంచెం జలుబు చేసింది, ముక్కమ్మ నీళ్లు గారుతున్నాయి, దాన్ని పెద్ద ట్రీట్మెంట్ అక్కర్లా, వస్తే రాని అనుకున్నాం. లేదా తలనొప్పే వచ్చింది, ఈ పూట వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కర్లేదులే అనుకున్నాం, రేపు రాలా మళ్ళీ. దానితో ఎప్పుడైనా అట్లాంటి చిన్న వస్తుంటాయి పోతుంటాయి. అట్లా వాడు ఏమనుకుంటాడు, ఇందాక కాసేపు బాగా గంట సేపు అందులో మునిగిపోయినాను కదా, అయితే ఏంటి నాకు అంటాడు. గంట సేపు మునిగిపోతే ఏమైంది అంటాడు. అదేనమాట అండి బ్రహ్మవిద్య యొక్కది. వాడికి సాధన చేయాలని కూడా అనిపించదు. ఒకసారి మంచి జ్ఞానం కలిగితే, మంచి ధైర్యం కలిగితే సాధన చేయడం ఎందుకు, మునిగిపోతే ఏమైంది, నేను నిజంగా మునిగిపోయానా, నాకు ఈత కొట్టడం వచ్చు, మునిగిపోవడం రాదు, అట్లా ఉంటుంది అనుకోండి. అందువలన ఈ బ్రహ్మజ్ఞానం కలిగిన పెద్ద సాధన అని చెప్పడానికి లేదు. బ్రహ్మవిత్ స్థితి నుంచి ఆ స్థితిలో ఉంటాడు. కాసేపు అటు పడిపోతున్నా వాడికి ప్రారంధం బాగా ఉంటే ఇంకా పెరగచ్చు అన్నాడు. ఏం ప్రారంధం, వాడు గురువుగా ఉండే ప్రారంధం వచ్చి, వాడు చాలామంది శిష్యులు వచ్చి వాళ్ళకి ఎప్పుడు చెప్తూ ఉండడం, వాళ్ళతో తచ్చిందనం తత్కథనం ఉంటుంది కదా ఆయనకి. అట్లా ఉంటే ఆయన జ్ఞానం క్రమంగా దృఢపడి క్రమక్రమంగా పై స్థితిలోకి వెళ్ళవచ్చు, లేదా అక్కడితోనే ఆగిపోవచ్చు. అది ప్రారంధం మీద ఆధారపడుతుంది అన్నారు. ఒక సన్యాసి లాంటి వాడు ఉన్నాడు అనుకోండి, పాతకాలం సన్యాసులు ఉంటారు, వాళ్ళకి వేరే పనే ఉండదు, జ్ఞానం కలిగింది, ఏదో ఒక సట్టట పోయి భిక్ష చేసుకొని వస్తారు, స్నానం చేయడం భిక్ష, ఏదో ప్రణవ జపం ఏదో అన్నారు కదా, వాట కాసేపు చేసుకుంటారు, తర్వాత అచ్చగా ఇదే ఆలోచిస్తుంటారు అనుకోండి, వాళ్ళు ఇంకొంచెం ఎక్కువసేపు ఆ స్థితిలో ఉండగలుగుతారు. తక్కువ స్థితిలో ఉన్నవాడు తక్కువ అని, ఎక్కువసేపు ఆ స్థితిలో ఉండి ఎక్కువ అనే మాట లేదు, అది గుర్తించాలి. ఎందుకని, వాడికి తృప్తి కలిగింది అక్కడితోటే. ఎంత అన్నం తింటే తృప్తి అండి మీకు, సోలేడా మానేడా పూర్వం చెప్పేవాడు, ఎంత తింటారు, ఇంత తిని తృప్తితో పడి దాంతో శరీరాన్ని మెయింటైన్ చేయగలిగిన వాళ్ళు ఉన్నారు. చాలు ఆ కొంచెం తింటే కొంతమంది సరిపోతుంది, కొంతమంది ఎంత తింటారు, కొంతమంది తింటారు. వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి, పెద్ద పనులు ఎక్కువ పనులు చేసేవాళ్ళు ఎక్కువ తినాలి, దాన్ని బట్టి అవసరాన్ని బట్టి వాళ్ళు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. అట్లాగే మరి అందరికీ సమానమైన తృప్తి. అట్లాగే జీవన్ముక్తుల్లో కూడా వాడు తృప్తితో ఉన్నాడు. ఎప్పుడైనా కాస్త ఎవడికి వచ్చింది పని నాకేం కాదు, అదేంటి మళ్ళీ కాసేపు లఘువాక్యం చదువుకోరు అది రోజు అన్నాడు అనుకోండి, ఏం చదువుకోండి, నాకు బోర్ కొడుతుంది చదివి ఏం చదువుకోకపోతే ఏమైంది అంటాడు. వాడికి దుఃఖం తోస్తూ ఉంటే, తట్టుకోలేని దుఃఖం కనుక తోస్తూ ఉంటే అప్పుడు ఏదైనా సాధన చేయాలనిపిస్తుంది. తట్టుకోలేని దుఃఖం లేనప్పుడు ఏం చేయాలనిపించదు. చెయ్యాలని లేకపోతే మరి ఏమన్నా వాడు బాధపడతాడంటే కాసేపు బాధపడ్డట్టు కనపడతాడు.
అయినా తెలియకుండా సాధన జరుగుతుంది. నాకేమైంది అనగానే సాధన జరిగినట్టే. ఇప్పుడు ఉదాహరణ మళ్ళీ గంట సేపు బాధపడ్డాడు అనుకోండి, ఏడ్చాడు. గంట తర్వాత గుర్తొచ్చింది, ఎవరో మీలాంటి వాళ్ళు ఫోన్ చేశారనుకోండి, చేసి తత్కథనం మొదలు పెట్టారనుకోండి, వాడికి గుర్తొస్తుంది. గుర్తొచ్చాను నాకేం కాలేదు గర్జిస్తాడు అనమాట. సింహంలాగా గర్జించాడు, నాకేమీ కాలేదు అని. గంట సేపు ఏడ్చిందంతా పోయింది. తర్వాత పొడవు అనుకుంటాడు, ఏమైంది నాకేం కాలేదు అని గట్టిగా ధైర్యంతో అనుకునేప్పటికీ అదే సాధన అవుతుంది. ప్రత్యేకంగా సాధన చేయగల. గంట ఏడ్చినా గంట తర్వాత నాకేం కాలేదు మీరు ధైర్యంగా అంటే సాధన అయిపోయింది, అదొక సాధన. ఈ విధంగా వాడికి తెలియకుండా సాధన జరుగుతూ ఉండొచ్చు, అలాగే జరగకపోయి ఉండొచ్చు. ఏమైనా సరే వాడు తృప్తితో ఉంటాడు, అది సమానం. అన్ని రకాల జ్ఞానాలకు సమానం ఏంటంటే తృప్తితో ఉండటం. నాకు బాగుంది, హాయిగా ఉందని. ఇంకా కొంచెం తప్పించి మీనవాడే ఉంటాడు, మరీ అంతసేపు కాకుండా ఏదో 5 నిమిషాలు, ఇంకా ఇంకోడు ఇంకా తక్కువ. చివరు బ్రహ్మవిద్ వరుషుడైన వాడి స్థితి ఎట్లా ఉంటుందంటే వాడు దేన్ని పట్టించుకొని ఎప్పుడు అట్టాగే ఉంటాడు. ఇలా ఆకలి వేస్తుంది, ఆకలి దాన్ని పొంద పని అని ఆకలిని కూడా పట్టించుకొని అట్లా ఉంటాడట. ప్రాణం పోయేటట్టుగా పోతే పోని అన్నట్టుగా ఉంటాడట. ఎవరో మీలాంటి వాడు తినండి అన్నారు అనుకోండి, అప్పుడు తింటాడు. బలవంతం అదే గౌరవం చేస్తూ బలవంతం చేసో బతిమాలతోనే చేస్తాడు. అటువంటి స్థితిలో కూడా ఉండొచ్చుట. అవన్నీ స్థితులు అన్నారు. ఆ విధంగా కొంచెం ఎక్కువ తక్కువలు ఉండవచ్చు. ఎక్కువగా ఆ సాక్షి స్థితిలో ఉంటే తత్కాల సాక్షి, నిరంతర సాక్షి, అంత గొప్ప గొప్ప స్థితులు అనుకోండి. అంత రాకపోయినా పర్వాలేదు. మనం ఎట్లా ఉండాలి? శ్రద్ధ అని చెప్పారు ఇందులో. శ్రద్ధేయ బ్రహ్మ క్షణం వృద్ధ్వా శ్రద్ధే. ఒక క్షణం ఆగినా సరే దాని మీద గట్టి శ్రద్ధ పెట్టి ఎప్పుడెప్పుడు ఆ స్థితి కలిగినప్పుడల్లా దాని గురించి ఆలోచిస్తూ, దాని గురించే చెప్పుకుంటూ, దాని గురించే విమర్శిస్తూ, మననం చేస్తూ ఉంటే అది క్రమంగా గట్టిపడుతుంది. జీవన్ముక్తి అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. మరణ సమయంలో విదేహముక్తి కలుగుతుంది. చిదానందరూప శివోహం శివోహం చిదాకాశరూప శివోహం శివోహం. ఓం తత్సత్.